పాపము చేయకుండా ఒక హెచ్చరిక మనకి వినపడుతుంది. పర్సనల్గా మీరు ధ్యానించినప్పుడు మీ కుటుంబాలు అంటే వ్యక్తిగత జీవితాలు చక్కగా వాక్యములు ఉన్నవా లేవా అనే చక్కని అవగాహన అయింది. అందుకని వాక్యాన్ని ధ్యానించండి అన్నాడు దేవుడు. ధ్యానం అనేది పర్సనల్, వ్యక్తిగతంగా ధ్యానించడం. గదులకు వెళ్ళాలి, ఏకాంతానికి వెళ్ళాలి, లేకపోతే వ్యక్తిగతంగా మీరు ఎక్కడ కూర్చున్న ధ్యానం అనేది ఒక గదికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ వాంఛ ఏమంటుందని ధ్యాన వాంఛ కలిగినప్పుడు దాన్ని ధ్యానించేటట్టు ఒక వాతావరణాన్ని మనం కలిగి ఉండాలి. ధ్యాన వాంఛ అనేది ఇప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ అలవాటు పడాలి. దానికి ప్రైజ్లా డెవలప్ చేసుకోండి. తర్వాత గ్రంథాలు చదవటం అనేది మరవద్దు. గ్రంథాలు చదువుతూ ఉండాలి, వర్తమానాలు చదువుతూ ఉండాలి. ఈ నెలలో ఒక 4 వర్తమానాలు కూడా చదవమని చెప్పాను. చదువుతున్నారా? ఇప్పుడు 2 వర్తమానాలు అయిపోయి ఉండాలి. అంటే వారానికి ఒక వర్తమానం చదవాలి కదా. వారానికి ఒక వర్తమానం చదవండి. ఎట్లా మీకు గ్రంథాలు ఉన్నాయి, గ్రంథాలు చదవండి అని చెప్పారు. ఇక్కడ ఉన్నారా? ప్రైజ్లో గ్రంథాలు మీతో పాటు నేను చదవలేకపోతున్నాను, పెద్ద వ్యసనం లేదు నాకు. మీరు బాగా చదువుతున్నారు గ్రంథాలు, నాయి కంప్లీట్ కావట్లా. ఆ పని ఈ పని ఉంటా మీతో పాటు గ్రంథాలు కంప్లీట్ చేయలేకపోతున్నాను. చదవాలి గ్రంథాలు అంటే మీతో పాటు రావాలని నా ఉద్దేశం. చదివాం కదా, అది కాదు అసలు. రెవల్యూషన్ అనేది అది కాదు. చాలాసార్లు చదివాం కదా, అది రెవల్యూషన్ కాదు. ఇప్పుడు ఎన్నోసార్లు చదివాం కదా 30 సంవత్సరాల నుంచి, అసలు రెవల్యూషన్ అనేది కాదు. ఇప్పుడు చదవాలి, ఇప్పుడు వినాలి స్వరం, అది రెవల్యూషన్. కాబట్టి గ్రంథాలు చదువుతూ ఉండాలి, వర్తమానం చదువుతూ ఉండాలి. అసలు అది బ్రేక్ అవ్వద్దు. గ్రంథం చదవటం బ్రేక్ అవ్వద్దు, వర్తమానం చదవటం బ్రేక్ అవ్వద్దు, వింటం కూడా బ్రేక్ అవ్వద్దు. స్వరం వింటూ ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మాట ఇది. స్వరం వింటూ ఉండాలి, అది బ్రేక్ అవ్వకూడదు. అది వల్ల అసలు వినటం అనేది ఎప్పుడు బ్రేక్ అవ్వకూడదు. కనీసం చర్చికి రాలేకపోయినా, ఈరోజు బుధవారం చర్చికి రాలేదు, శనివారం రాలేదు, అదేదో అమ్మ తెచ్చుకుని వర్క్లు ఉంటాయి, రాలేకపోవచ్చు. కానీ రాలేకపోయినా ఆ రోజు ఏదో ఒక విధముగా ఆ వాయిస్ వినడానికి ఈరోజు సెకండ్ మీడియా మనకుంది కాబట్టి వాయిస్ రికార్డ్ చేస్తున్నాం, గ్రూపులో పెడుతున్నాం. వినండి, వాయిస్ వినండి. అయితే యూట్యూబ్కి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి మన వాయిస్ ఇప్పుడు మీరు వింటారు కాబట్టి ఆన్ చేసుకోండి. ఏదో ఒక మాట అవుతుంది, వింటా ఉండాలి. ప్రైజ్లా. కాబట్టి ఈ కార్యాలన్నీ తప్పక చేసుకుంటూ ఉండాలి. నాకు తెలుసు, ఒక్కసారి చదివితే దాని ప్రాక్టీస్ అంటారా? ఒకసారి చదివితే ప్రాక్టీస్ అంటారా? చాలాసార్లు చదవాలి. అందుకని ఇంగ్లీష్లో అంటారు ప్రాక్టీస్ మేక్స్ ఏం చేస్తుంది. అది అందరికీ తెలిసింది కదా ఈ మాట. వర్కౌట్ స్టార్ట్ చేసాం లేదు, ముగింపు అయింది. అంటే అది తెలుసు, కానీ మనం చెయ్యం. అందుకే దాన్ని జ్ఞాపకం చేశాం. ఒక పర్ఫెక్ట్ కలిగిన జీవితాన్ని ఇచ్చేది అంటే ప్రాక్టీస్. అది మనకు తెలుసు, కానీ చెయ్యం. అది మన మైనస్. పర్ఫెక్ట్ అనేది రావాలంటే ప్రాక్టీస్ అవ్వాలి. మరి ప్రాక్టీస్ చదివిందే చదవాలి, ధ్యానించాలి. ఎంతమంది చేస్తున్నాం? అది అక్కడే మనంతా లూజ్ అయ్యాం, చాలా పోగొట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం జరగాలంటే ప్రాక్టీస్ జరగాలి. దీన్ని కంటిన్యూ చేసుకోండి. దేవుడు మమ్మల్ని దీవించిన కాక. రోజులా ఈరోజు నేను ఒక చిన్న వాక్యాన్ని మీ ముందు చదువుకున్నాను. వాక్యం చిన్నది కాదు, మనకే చిన్నదా లాగింది, కానీ వాక్యం ఎప్పుడు చిన్నది కాదు. ప్రపంచాన్ని కదిలించి కావాలి. నేను ఒక సంఘటనకి మిమ్మల్ని కొంచెం లాగాలనుకుంటున్నాను. ఎక్కడేమరా మనమందరం జర్నీలో ఉన్నాం.
ఉన్నామా? పరదేశంలో జర్నీలో ఉన్నామా? ఎందుకు ట్రైన్ ఎక్కామా? కృప కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? ట్రైన్ ఎక్కావా అంట. ఒక ట్రైన్ ఒక మెసేజ్ చెప్పాడు. ట్రైన్ ఎక్కి అన్నాడు, ఏమయ్యా ఏం నీ దగ్గర టికెట్లు చాలా ఉంటాయి అన్నాడు. అందుకే నువ్వు యాడికి వెళ్తున్నావు అన్నాడు. పరలోక రాజ్యానికి వెళ్తున్నానండి అన్నాడు. పరలోక రాజ్యానికి వెళ్తానికి ఏంది, చేతిలో చాలా టికెట్లు ఉండేది అన్నాడు. నేను సార్ మీకు తెలియదు దీని విషయం, చెప్తారండి. ఇన్ని టికెట్లు నా దగ్గర ఉంటానికి కారణం ఏంటి తెలుసా అన్నాడు. ఏంటన్నాడు. నేను చెప్తాను సార్ అని. ఇన్ని టికెట్లు ఉండడానికి కారణం ఏంటంటే మా ఊర్లో ఉన్న సంఘాలన్నీ చెప్పాడు లిస్ట్ చెప్పి, బ్యాప్టిస్ట్ వచ్చి పరలోక రాజ్యానికి వెళ్ళే దారి ఇదే అన్నది, పెంతెకొస్తూ వచ్చి పరలోక రాజ్యానికి వెళ్ళే దారి ఇదే అన్నది, లూథరన్ వచ్చి పరలోక రాజ్యానికి వెళ్ళే దారి ఇదే అన్నది, ఆ తర్వాత ఓ సంఘంలో వచ్చి ఇదే అన్నారు, తండ్రి సన్నిధిలో వచ్చి ఇదే అన్నారు, ఆ తర్వాత అందరూ వచ్చి కొన్ని వేల సంఘాలు కదా ఉంది ఇప్పుడు, అందరూ వచ్చి ఇదే ఇదే అంటే అప్పుడు ఆ బ్రదర్ అన్నాడు, ఎందుకైనా మంచిది అన్ని టికెట్లు తీసుకున్నాడు. ఎందుకైనా మంచిదని అన్ని టికెట్లు తీసుకున్నాయి గారు నేను, అందుకే ఈ కటకట నా చేతిలో ఉంది, ఇది ఒక్క టికెట్ కాదు, ఎందుకైనా మంచిది, ఒకవేళ ఇందులో ఒక టికెటే పనిచేస్తున్నాడు అది నా దగ్గర ఉందిగా. అప్పుడు ఆయన అన్నాడు, ప్రైజ్ లా, పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి ఒక టికెటే ఉంది, అది యేసు క్రీస్తు దేవుని వాక్యపు దారి, అది ఎన్ని టికెట్లు లేవయ్యా అన్నాడు ఆయన. కృప కలుగును గాక. ఆ టికెట్ ఒక్కటి చాలయ్యా, ఎన్ని టికెట్లు అవసరమో లేదయ్యా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళే దారి ఏ సంఘం ఇవ్వదయ్యా, ఏ సంస్థానికి ఇవ్వదయ్యా, పరలోక రాజ్యానికి వెళ్ళే దారి దేవుడే స్వయంగా నీకు ఇవ్వాలయ్యా. అప్పుడు ఆ టికెట్ నీ దగ్గర ఉంచుకుంటే చక్కగా వెళ్తావయ్యా అని చెప్తాను. కాబట్టి నేటి సంఘంలో చాలా మంది మనకి అలాంటి అభిషేకం కలిగి ఉన్నాం, కానీ అది కరెక్ట్ కాదు. ప్రజలా సరే, దేవుడు మిమ్మల్ని దీవించును కాక. డైరెక్ట్ మనం మెసేజ్లోకి వెళ్దాం. ఒక చిన్న వాక్యం ధ్యానిద్దాం. కొంచెం మీరు ఆలోచన చేస్తారని నేను ఈ విషయాలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఇక్కడే ఉన్నారా? అక్రమము విస్తరించుట రెండవ రాకడికి సూచన. దీని గురించి నేను పోయిన వారంలో నేను ఎన్నింటి మీద దృష్టి పెట్టాను, ధ్యానిస్తాను. ఏంటి ప్రభువా ఇంత గొప్ప గొప్ప మాటలు చెప్పావు ఇక్కడ, ఇవేం సింపుల్ గా మేము చదివి వెళ్ళిపోతాం. మత్తయి సువార్త 24 అధ్యాయం జస్ట్ అట్లా మాకు కొట్టిన పిండి లాగుంటుంది. అది అంటే గుర్తుండే అధ్యాయంలో ఒక అధ్యాయం ఏంటంటే మత్తయి సువార్త 24 అంటే 24 అబద్ధ గ్రామ దగ్గర మోసపరిచెదరు. 24 కానీ బైబిల్ కూడా తీయకుండా చెబుతాం మేము. అట్లా మాకు ఇది నోటెడ్. మా కాల ప్రభుత్వం వచ్చి మత్తయి సువార్త 24 అధ్యాయంలో ముద్రలోనే చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఇది ప్రియమైంది అయింది మాకు. కానీ మత్తయి సువార్త 24 అధ్యాయంలో రెండవ రాకడికి ఉన్నతమైన సూచనలు చెప్పావు. ఈ సూచనల బోర్డు అర్థం కాకుండా పరలోక రాజ్యానికి వెళ్ళే ప్రయాణం సాగదు. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళే ప్రయాణం సాగాలంటే సూచన బోర్డులు మాకు అవసరము. ఆ సూచన బోర్డులన్నీ 24 అధ్యాయంలో ఉన్నాయి. ఈ బోర్డులన్నీ మాకు కనబడుతుంది. ఒక బోర్డు చూసి ఇంకో బోర్డు చూసేసరికల్లా రెవల్యూషన్ పెరుగుతా ఉంది. వాస్తవానికి మన బోర్డు కనబడితే అప్పుడు ఏమనుకుంటాం, డాడీ ఇంకెంత దూరం ఉంది అక్కడికి వెళ్తానికి అనగానే ఒక 10 hours పట్టొచ్చురా అనగానే 10 hours అంటాడు. కొంత దూరం అయితే వచ్చింది. మళ్ళీ అడుగుతారు పిల్లలు, డాడీ ఇంకెంత దూరం ఉంది, కారులో కూర్చోలేకపోతున్నా, బండి మీద కూర్చొని ఎందుకు అన్ని ఏడాడని పట్టకపోతున్నాయి, ఇంకెంత దూరం ఉంది. ప్రజలా మేబీ ఒక 4-5 hours పట్టొచ్చు. ఇంకా 4-5 hours అమ్మో చూసిన బట్టి చూస్తాడు, డాడీ ఇంకెంత దూరం ఉంది, జస్ట్ ఒక 10 or 15 minutes వెళ్ళిపోవచ్చు మనం.
అమ్మా అంటే ఆ దగ్గరకు వచ్చే దారి దగ్గరకు వచ్చి కొద్ది ఫ్రీ అవుతుంటారు పిల్లలు. ఈ మాట అర్థమైందండి. మత్తయి సువార్త 24 అధ్యాయం చదివినప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళే దారి మీకు దగ్గర అవుతా ఉంటుంది. అవి సూచన బోర్డులో అక్కడ. ప్రైజ్లా. ఇప్పుడు చెప్పండి, మత్తయి సువార్త 24 అధ్యాయం ఇంకెంత బాగా చదవాలి? మత్తయి సువార్త 24 అధ్యాయం అంతా మీకు బాగా అర్థమైతే సూచన బోర్డులే. పరలోక రాజ్యానికి ఎంత దగ్గరలో ఉందో ఎంత దూరంలో ఉందో మీకు అర్థమైంది. ఈరోజు ఒక పాయింట్ నేను తీయాలనుకుంటున్నాను. అక్రమము విస్తరించుట రెండవ రాకడికి సూచన. ఎందుకు అక్రమము విస్తరించుట రెండవ రాకడికి సూచన? యశుప్రభు చెప్పిన మాట అది. అసలు ఏంటి అక్రమం అంటే? అక్రమము అనే పదానికి, దోషము అనే పదానికి ఇంగ్లీష్ లో ఒకే వర్డ్ వాడారు. అదేంటంటే ఇనిక్విటీ. అక్రమానికి ఇదే మాట వాడాడు, దోషం అనే పదానికి కూడా ఇదే మాట వాడాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో. మత్తయి సువార్త 24 అధ్యాయం 12వ వచనంలో అక్రమము అనే మాటకి ఇంగ్లీష్ లో ఇనిక్విటీ అని వాడాడు. తర్వాత ఆ యొక్క దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు అనే పదం వాడినప్పుడు ఉన్నాయి కదా. దానియేలు గాబ్రియల్ 6 సూచనలో 3వ సూచనగా ఆయన ఏమంటే దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు. ఆ దోషం అనే అక్కడ వాడిన పదం కూడా ఇంగ్లీష్ లో ఇనిక్విటీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అక్రమము అన్న దోషము అన్న ఒకే పదం. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. కొంచెం దాని మీద, ఎందుకంటే ఆ పదాన్ని కొంచెం లోపలికి వెళ్తానని ఆ పదాన్ని యొక్క అర్థాన్ని మీకు చెప్పడం జరిగింది. సరే, మీరు ముందుకు వెళ్ళొచ్చు. దేవుని స్తోత్రం. సరే, ఇప్పుడు ఈ అక్రమము విస్తరించుట రెండవ రాకడకు సూచన. అసలు ఈ అక్రమం అంటే ఏంటి? అంతే కదా, అక్రమం అంటే ఏంటి? ప్రవక్త డెఫినేషన్ చెప్పాడు, దాన్ని చదువుదాం. మీరు కానీ ఇప్పుడు గాబ్రియల్ యొక్క 6 ఉద్దేశంలోనే మెసేజ్ లో పేరా నంబరు 53 చదివితే అక్కడ ఏమవుతుందంటే, మీకు ఇది చేయకూడదని బాగుగా తెలిసి కూడా ఆ తప్పునే మీరు చేస్తే దానినే అక్రమము లేదా దోషము అందురు. మరొకసారి, మీకు ఇది లేదా మనకు ఇది చేయకూడదని బాగుగా తెలిసి కూడా ఆ తప్పునే మీరు చేస్తే లేదా మనం చేస్తే దానినే దోషము లేదా అక్రమము అన్నాడు. లోపలికి వెళ్ళండి. ఇది అంటే ఏ తప్పులైతే చేస్తున్నావో అవన్నీ నీకు బాగా తెలిసినవే, తెలిసి కూడా చేస్తే దాన్ని అక్రమము అన్నాడు. తెలియక చేస్తే పాపం, తెలియక చేస్తే పాపం. అక్రమము దోషము అనేది తెలియక చేసేది కాదు, బాగా తెలిసి తెలిసి చేసేది. నీకు ఇది పాపం అని తెలుసు, అయినా దాన్ని చేస్తున్నావు పదే పదే, అది దోషం అవుతుంది అన్నాడు, అది అక్రమం అవుతుంది అన్నాడు. అన్నాడా? ప్రాఫెట్ చెప్పాడా? అక్కడ దోషం అనే దానికి డెఫినేషన్ చెప్తా ఆయన ఇది చెప్పాడు ప్రాఫెట్. అందుకే దీన్ని రాశా. దేని స్తోత్రం. ఎక్కడే ఉన్నారా? కృప కలుగును గాక. ఆమేన్. ప్రాఫెట్ ఒక మాట అంటాడు కాదేశ్ అనే మెసేజ్ లో, సత్యము ఎన్నడూ నిన్ను ప్రముఖునిగా చేయదు, కానీ సత్యము నిన్ను నీతి గల వానిగా చేయదు. పేరా నంబర్ 74లో ఈ మాట ఉన్నది. సత్యము నేను ఎన్నడూ ప్రముఖుని చేయదు. పట్టుకోని మాటనే. ఎందుకు నేను ఆ కోడ్ తీసానంటే బయటికి, ఈరోజు ప్రముఖులుగా ఉండటానికి ఒక అభిషేకం ఇక్కడ ఉంది. ప్రముఖులుగా ఉండటానికి ఒక అభిషేకం ఉంది ఇక్కడ. వినాలి వినాలి వినాలి. రెండవ రాకడగా ముందుగా అక్రమము విస్తరించింది, తద్వారా అది రెండవ రాకడికి సూచన.
వాస్తవానికి అక్రమం విస్తరించినప్పుడు ఇంకొక మాట కూడా అక్కడ అన్నాడు ఆయన, అనేకుల ప్రేమ పట్టుకోవాలి, అనేకుల ప్రేమ చల్లారు. ఇప్పుడు అక్రమము విస్తరించినప్పుడు అనేకుల ప్రేమ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మాట. ఇప్పుడు నేను ఆ ప్రేమ జోలికి అంటలేదు, సరే చల్లారింది, వెళ్దాం లాస్ట్ కి. కానీ అక్రమము విస్తరించుట అనేది చాలా ఇంపార్టెంట్. నేనేం చేశానంటే అసలు ఎలా విస్తరించింది, అక్రమము ఎలా విస్తరించింది, తెలిసి తెలిసి ఈ పనులు ఎలా చేస్తున్నారు. కొంచెం బైబిల్కి వెళ్దామా, ఓకేనా? వెళ్దామా? జస్ట్ నేను కొన్ని సంఘటనలు చదువుతాను, జస్ట్ మీరు చూడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడొచ్చు, నేను చదువుతాను, ఆ సంఘటనలు చదువుతాను. ఇప్పుడు కనాను దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలు అంటే మొదటి నిర్గమములో, వినాలి కొంచెం ఎలక్టివ్ ఉండాలి. ప్రైజ్ లా, మైండ్ ల్యాండ్ ఎక్కడే పెట్టండి, బైబిల్ విద్యార్థులుగా ఎక్కడ ఉండండి, అంతకంటే కూడా యెహోవా కుటుంబ సభ్యులుగా ఇక్కడ ఉండండి, ఆయన కుమారులుగా ఇక్కడ కొంచెం దృష్టి పెట్టండి, ఆయన కుమార్తెలుగా ఈ వాక్య వేడలో ఒక బాధ్యత తీసుకోండి. ప్రపంచాన్ని శాసించే ఒక గొప్ప కంపెనీ ఏదైనా ఉందంటే అది బైబిలే. ఇందులో ఉన్న ప్రతి సభ్యుడు ప్రపంచాన్ని శాసిస్తాడు. ప్రపంచాన్ని శాసించేది, ప్రపంచాన్ని శాసించే రాష్ట్రాలు ఉన్నారు, వారి బైబిల్ సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ప్రపంచాన్ని శాసిస్తారు. ప్రపంచాన్ని A1 కాదు చదివేది, మైండ్ ని. ప్రపంచం మైండ్ ని చదివే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మీరు కానీ దేవుని శక్తిని పొందుకుంటే, ఈరోజు టెక్నాలజీ పెరిగింది. నేను ఒక గ్రూప్ లో షేర్ చేశాను, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏంటంటే కొన్ని 15 సంవత్సరాల పోతే దేవుడు ఉండడానికి అంటే మన మైండ్ లో అనుకున్నది కూడా అన్ని చదివేస్తున్నారు వాళ్ళు. నువ్వు ఏం అనుకుంటే దాన్ని వాళ్ళు ఆల్రెడీ నీ మైండ్ లో అనుకున్న దాన్ని వాళ్ళు టైప్ చేసేస్తున్నారు. నువ్వు ఇలా అనుకుంటున్నావు, నువ్వు ఇలా చేయబోతున్నావు అని దేవునికి స్తోత్రం. ఈ టెక్నాలజీ హై టెక్నాలజీ కాబట్టి కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు అనేవాడు ఉండడు అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. కృప కలుగును గాక. వారికి తెలియదు ఒకటి ఉంది, వారికంటే హై టెక్నాలజీ మన దగ్గర ఉంది. కొంచెం మీరు దానికి కనెక్ట్ అయితే ఈ టెక్నాలజీ దొరికింది. బచ్చగాడు ఈ రోజు చదువుతున్నాడు, అక్కడ చూసిన మేము చదువుతున్నామని. ఈ టెక్నాలజీ ఎప్పుడే ఉంది మాకు. సిరియా రాజు అంతఃపురంలో మాట్లాడుకునే రాజు ప్రవక్త ఎలీషా ఎక్కడ చదువుతున్నాడు, ఎక్కడో ఎలీషా చదువుతున్నాడు. అది చాలా పాత టెక్నాలజీ. అది 15 సంవత్సరాలకు దేవుడు నువ్వెవడు రా దేవుడు లేడని చెప్పడానికి దరిద్రుడా. మా మనసు కూడా క్లోజ్ చేయాలనుకున్నావేంటి నువ్వు? మా మనసును కూడా నువ్వు ముయ్యాలనుకున్నావేంటి నువ్వు? ఇక్కడ ఉన్నారు ప్రపంచాన్ని చదివే వాళ్ళు ఎక్కడ ఉన్నారు. నేనేమన్నానంటే ఇప్పుడు మనము అంత గొప్ప వాళ్ళమే, కానీ దాన్ని మనం గమనించే స్థితిలో లేవు. ఎందుకు? నువ్వు అంత గొప్పవాడే, కానీ టెక్నాలజీని అయితే నీ కెరీర్ గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది మన కెరీర్ గురించి మెసేజ్ ఇస్తూ ఉంటారు. కెరీర్ అంటే అర్థమైందా? నీ భవిష్యత్తు గురించి, ఒక సక్సెస్ఫుల్ జీవితం, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ నువ్వు ఏ రీతిగా డిజైన్ చేసుకోవాలి, ఏ రీతిగా నువ్వు దాన్ని ప్లాన్ చేసుకోవాలి అనే దాని గురించి చాలా మంది యూట్యూబ్లో చెప్తా ఉంటారు. తర్వాత మీకు తెలిసిన వాళ్ళంతా చెప్తా ఉంటారు, ఇలా ప్లాన్ చేసుకోవాలని. అందరు చెప్పేటప్పుడు వాళ్ళందరూ ఒక మాట చెబుతారు, ఏమంటే ఎన్నడూ నీ బలహీనతల వైపు చూడకు, ఎన్నడూ ఒక వ్యక్తి మీద నువ్వు ఆధారపడకు. వాళ్ళు ఏమంటారంటే నువ్వు చాలా గొప్పవాడు, ఆ సంగతి మీద దృష్టి పెట్టు. అది వాళ్ళు చెప్పేది కదా. నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు దాని మీద దృష్టి పెట్టలేదు. నీకేమైందంటే ఒక బలహీనత మనం ఏదైనా చేసానుకో, మిస్టేక్ చేసానుకో, ఇది నాకు రాదనుకుంటా, నేను దీనికి సంబంధించినది కాదనుకుంటా అని ఒక మాట పక్కన పెడతాం. నువ్వు సంబంధించినోడివే, అది నీకు వస్తుంది, అది నీకు తెలిసింది,
దాన్ని నువ్వు సాధిస్తావు. హల్లెలూయా. కానీ నువ్వేం చేసావు? దాని మీద దృష్టి పెట్టలా. దాని మీద దృష్టి పెట్టలేదు. అది నాకెందుకు రాదు, అది ఎందుకు నేను సాధించలేను, దాన్ని ఎందుకు నేను పొందుకోలేను, దృష్టి పెట్టలా. ఒకవేళ పెడితే రైసులా కలవలుగాక. అది చెప్పండి. సైన్స్ చెబుతారు, టెక్నాలజీ ఇప్పుడు జీబీ కదా ఉంది కదా, మెమరీ పవర్ ఉంది కదా. అందరికంటే ఎక్కువ పవర్ ఉంది లక్షల్లో. నీ మెమరీ కార్డు లక్షల్లో ఉంది, లక్షల జీబీ ఉంది లోపల. అంటే ఎన్నో స్టోర్ చేయొచ్చు అన్నాడు. మరి నువ్వు వాడేదంట 6 or 7% వాడుతున్నావంట. 6-7% మానవుడు బ్రెయిన్ లో ఉన్నదాన్ని వాడుతున్నాడట. మిగతా అదంతా ఏమైనట్టు 93 ఖాళీగా ఉంది. అక్కడ 93 ఖాళీగా ఉంది సార్, మనం వాడుతుంది 6 or 7% అన్నాడు. 93% మెమరీ అంతా ఖాళీగా ఉండిపోయింది. దృష్టి పెట్టలా. అందుకని కొంచెము మనం ఏమిటో తెలుసుకోవడానికి దృష్టి పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఈ కెపాసిటీని దేవుడు మనకి వాక్యం ద్వారా మనకిస్తాడు. అందుకని మనం అందరూ వాక్యానికి కనెక్ట్ అవుదాం. కృప కలుగును గాక. హల్లెలూయా. సరే, నేను ఈ సమయంలో ఒక దృశ్యాన్ని ముందుంచాలనుకున్నాను. అసలు అక్రమము ఎలా విస్తరించింది, అసలు ఏంటి, అసలు ఈ మాట దేవుడు ఎందుకు వాడాడు? యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు అక్రమము విస్తరించింది, తద్వారా ప్రేమ చల్లారింది. ఇప్పుడు ప్రపంచం అంతా ఇక్కడ కూర్చొని మీ అందరికీ తెలుసు, ప్రేమ చల్లారిపోయినాయి. అంతేనా? చల్లారిపోయిందా? ఎవరిని అడిగినా చెబుతాం మనం, లేదండి ఆ ప్రేమను లేవండి, బంధువుల మధ్య ప్రేమను కట్టేయండి. ఒకప్పుడు చుట్టం వస్తే ఎంత ఆనందమో, ఇలా చుట్టాలు కూడా రానియట్లేదు, ఇంటికి రానియట్లేదు, ప్రేమలు అయిపోయినాయండి. ఇదంతా మనకు తెలుసు. ఎంత స్మార్ట్ గా తయారైంటే మనం మనమే పనులు చేసుకోలేనంత ఊబకాయలు అంటారు, చూసావా? అంటే మనుషులు బాగానే ఉన్నాం, మన మనసు అంతా ఊబకాయమైంది. మనమే ఆలోచన, మన పని మనం చేసుకోలేనంత ఊబకాయలు అయ్యాం, మనసు అంతా అయింది. తద్వారా ఏంటంటే ప్రేమ ఇంకేడుంది, అయిపోయింది. ఇదంతా మనకు తెలుసు. కానీ ఇప్పుడు నేను వాక్యంలో చేర్చుకోవాలనుకున్నానంటే ఇయ్యాలి కాదు, అది ఇంతకు ముందు కూడా ఉన్నది. ఎక్కడే ఉన్నారా? అసలు అక్రమం విస్తరించడానికి అసలు ఏం జరిగింది? కొంచెం మీకు నేను కొన్ని సంఘటన జ్ఞాపం చేస్తాను. లేదా అసలు మొదటి నిర్గమంలో ఒక ప్రయాణం జరిగిందా? ఐగుప్తు నుంచి కనాను దేశానికి ప్రయాణం జరిగింది. నిజమా కదా? ఈ నిర్గమం గురించి మనం మాట్లాడుకున్నాం. మొత్తానికి 3 నిర్గమములు ఉన్నాయి. ఐగుప్తు నుంచి బయటకు వచ్చి కనానికి ప్రయాణం, మోషే నాయకత్వము, యెహోషువ లోపల తీసుకెళ్లాడు. 2వ నిర్గమము ప్రభువు యేసుక్రీస్తు కాలంలో జరిగింది. ఆ ధర్మశాస్త్రంలో ఉండి, అనగా ఆ యూదా మతం నుంచి వాళ్ళు బయటికి తీసుకొచ్చి పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వానికి నడిపించాడు. అది 2వ నిర్గమం. 3వ నిర్గమం ఇప్పుడు మనం ఆల్రెడీ నిర్గమంలో మనం ఉన్నాం. మనం 3వ నిర్గమంలో ఉన్నాం. దేవుని స్తోత్రం. నిజమేనా? ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ సంఘ శాఖ నుంచి మనం బయటకు వచ్చి పరిశుద్ధాత్మ నాయకత్వానికి వచ్చి మన థియోఫనీలోనికి ప్రయాణం జరుగుతుంది. మనం ఏదైతే వదిలిపెట్టి వచ్చామో ఇల్లు, ఆ ఇల్లే మన థియోఫనీ, మన సొంత శరీరం. అది మన సొంత శరీరంలోని ప్రయాణం సాగుతుంది. అవును కదా? అంటే కాదేశ్ బర్నియా, అవునా? ఎక్కడ అది? కాదేశు బర్నియా. ప్రైజ్ లార్డ్. ఇది వాస్తవానికి కాదేశ్ బర్నియా అనే జర్నీ సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్నారా మీరు? కానీ దానికి ముందు అధ్యాయం చదివితే 12వ అధ్యాయంలో ఏమిటంటే అహరోను మిరియాము ఇరువురు కలిసి మోసే మీద తిరుగుబడి చేస్తారు. అంటే విరోధంగా మాట్లాడతారు, సనుగుతారు. కానీ బైబిల్ ఎలా రాయబడుతుందంటే విరోధంగా మాట్లాడడం ఉంది. ఓకేనా? ఒక ప్రవక్త మీద విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చి ఇలా ఎందుకు మాట్లాడారు నా ప్రవక్తని
నా ప్రవక్త మీద వ్యతిరేకంగా మాట్లాడటానికి మీకెంత ధైర్యము అని మిరియాముకి శిక్ష వేస్తాడు. ఎంత శిక్ష అంటే మిరియామును ఊరిలో ఉంచరు, మిరియామును ఊరి ఎలబలకు తీసుకెళ్లి ఉంచుతారు. ఎందుకంటే ఆమెకు కుష్టి వచ్చింది. కుష్టి వస్తే ఆమె మరణ పాలెములో చేరిందాక ప్రయాణం సాగదు. చదవండి బైబిల్. ఆమె మరణ లోపలికి వచ్చిందాక ప్రయాణం సాగదు. ఆమె వచ్చిందాక ప్రయాణం ఆగిద్ది. ఎందుకంటే మోషే ప్రార్థన ద్వారా ఆ మిరియాముకు దేవుడు కృప చూపాడు, సంపకుండా ఉంచాడు. కాబట్టి ఆ కుష్టు పోయిందాక ఆమె 7 దినాలు అక్కడే ఉంచు, ఆ తర్వాత లోపలికి తీసుకురా అన్నాడు. అప్పటిదాకా సమాజం అంతా అక్కడే ఆగింది. గొప్ప విషయం ఏంటంటే మిరియాం వచ్చి ఆడైంది. కృప కలుగును గాక. నెక్స్ట్ ప్రయాణానికి వాళ్ళు ఏం చేస్తారంటే కృప కలుగును గాక 13వ అధ్యాయంలో వేగు చూడటానికి 12 గోత్రాల నుంచి 12 మందిని మనుషులు పంపారు. ఇది మీ అందరికి తెలుసు. ఒక రిపోర్ట్ తీసుకురామన్నాడు. వీళ్ళందరూ వెళ్ళి ఆ సమాచారాన్ని ఒక రిపోర్ట్ రాసుకొచ్చారు. మీరు కానీ అక్కడ చదివితే 13వ అధ్యాయంలో అన్నిటి గురించి కనీసం ఎలాంటి చెట్లు ఉండే అక్కడ నాకు రిపోర్ట్ కావాలి. చదివారండి? ఎలాంటి పంట ఉండేది రిపోర్ట్ కావాలి. ఎలాంటి భూమి ఉండేది, భూమి ఎలాంటిది రిపోర్ట్ కావాలి. ఎలాంటి బిల్డింగులు రిపోర్ట్ కావాలి. ఎలాంటి మనుషులు నాకు రిపోర్ట్ కావాలి. ఎలాంటి పంట ఉండేది అక్కడ నాకు రిపోర్ట్ కావాలి. ప్రతి విషయాన్ని మీరు తెలుసుకొని రిపోర్ట్ తీసుకురండి అన్నాడు మోషే గారు. రైతులా రిపోర్ట్ తీసుకొచ్చారు. ఈ అధ్యాయం మీరు చాలా జాగ్రత్తగా చదవాల్సిన అధ్యాయం. 10 మంది ఒక రిపోర్ట్ ఇచ్చారు, 2 ఒక రిపోర్ట్ ఇచ్చారు. అవునా సార్? ఇక్కడ ఉన్నారా? కృప కలుగును గాక. 10 మంది ఒక రిపోర్ట్ ఇచ్చారు, 2 ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. సరే, నేను ముందుకు వెళ్తున్నాను. సరే, ఇవన్నీ మీరు కొంచెం చూడండి, ఆలోచన చేయండి. ఆ తర్వాత నేను దీని మీద మాట్లాడబోతున్నాను. కృప కలుగును గాక. సార్ ఏడే ఉన్నారా? ఏమాన్ వాళ్ళంత ప్రతి వచ్చారు. 14వ అధ్యాయం చూస్తే మీరు ఎక్కడ ఉన్నారా? కృప కలుగును గాక. ఈ 10 మంది చెప్పిన సమాచారాన్ని బట్టి సమాజం సనిగింది. ఎదిరింది. సమాజం అంతా ఏం చేశారు? సరే, ఈ మాట అద్భుతమైంది. దీనిలో లోపలికి వెళ్ళండి. సనిగారు అన్నాడు. అక్రమము అనేది విస్తరించింది అంటంలో సనగటముతో గొప్ప లింక్ అయింది. అదొక ఆత్మ పెట్టుకోవాలి. సనిగారు అన్నాడు. ఇది చిన్న మాట కాదు, ఇది చిన్న మాట కాదు, చిన్న మాట కానే కాదు. నేను కొంచెం స్టడీ చేశాను. ఎందుకు సనిగారు? సనిగారు 2 సార్లు అంటాడు ఆయన. ఈ 14వ అధ్యాయం మీరు అంత చదివితే దేవునికి స్తోత్రం. సనిగారు, సనిగారా? కృప కలుగును గాక. సనుగుడు ద్వారా ఏం జరిగిందంటే కృప అక్కడ దేవాది దేవుడు సీరియస్ గా చాలా సీరియస్ తీసుకున్నాడు చంపేస్తానని. అప్పుడు మోషే ఒక ప్రార్థన చేస్తాడు. మోషే ప్రార్థన విని దేవుడు ఏం చేస్తాడంటే కృప కలుగును గాక, నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను అన్నాడు. దేవుడు చంపడానికి వస్తాడు. మోషే ప్రార్థన చేసిన తర్వాత అన్నాడు, నీ మాట చొప్పున నేను క్షమించు. వాస్తవానికి ప్రార్థన ఎలా ఉంటుంది తెలిసినది? చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత సలహా ఇస్తాడు దేవుడికి. ఒక సలహాలా ఉంటుంది ప్రార్థన. కానీ మాట్లాడతాడు ఆయన. లాస్ట్ ప్రభావం అంటాడు, నీ మాట చొప్పున వారిని క్షమించాను అన్నాడు. కృప కలుగును గాక. కాబట్టి ఈ సనుగులు అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. అది దేవుడికి బహుగా రోషం పుట్టించింది. ఏమా? నెక్స్ట్ మీరు 16వ అధ్యాయానికి వెళ్తే దేవునికి స్తోత్రం. సార్ ఏడన్నారా? 16వ అధ్యాయానికి వెళ్తే కృప కలుగును గాక. ఈ 16వ అధ్యాయంలో ఒక అద్భుతమైన విషయాన్ని మీరు చూస్తారు. పేరు పొందిన సభికులు. ఈ సనిగిన వారిలో ఎవరున్నారంటే పేరు పొందిన సభికులు అన్నాడు దేవుడు. సభికులు అంటే సభాముఖ్యులు, అంటే సభలో మాట్లాడగలిగిన ముఖ్యులు వారు. పేరు పొందిన సభికులు అన్నాడు తెలుగు బైబిల్ అయితే. సభికులు అంటే అన్ని తెలిసిన వారు, సభాముఖ్యులు, అంత ఉన్నతమైన పేరు కలిగిన వారు సభాముఖ్యులు. 250 మంది. కోరాహు, అబీరాము, దాతాను.
వీళ్ళు పోగయ్యారు. ఇక్కడే ఉన్నారా? వీళ్ళు పోగయ్యారు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వీళ్ళందరూ ఏం చేశారు అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి. నేను అన్ని చదవటం జస్ట్ మీకు జ్ఞాపకం చేయడానికి చదువుతాను నేను ఈ అధ్యాయాలు. అసలు ఏం జరిగింది అని అంటే, దేవుడికి స్తోత్రం. దేవుడు ఒక మాట అన్నాడు, ఒక అద్భుతమైన మాట చదువుదామా? సంఖ్యాకాండము 16వ అధ్యాయము. ఏమా? సంఖ్యాకాండము 16వ అధ్యాయం. చూసారమ్మా? 26వ వచనం చదువుదాం. సంఖ్యాకాండం 16 నేను చదువుతున్నాను. అతడు మోషే అన్నాడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలువారై నశింపగా ఉండినట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరాహు, దాతాను, అభిరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేసిపోగా ఏ దిక్కుకి వెళ్ళాల్సిన ఆ దిక్కుకి వెళ్ళిపోయారు. దాతాను, అభిరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచి. ఈ మాట చదివేటప్పుడు మీకు ఏదైనా మాట గుర్తొచ్చిందా? ఏం గుర్తొచ్చింది? మన కాలపు మాట ఏమైనా గుర్తొచ్చిందా? నేను కానీ వాక్యం చదివేటప్పుడు నాకు రెవల్యూషన్ ప్రకటన 18:4 నాకు గుర్తొచ్చింది. ఎక్కడన్నారా? ఈ మాట చదివేటప్పుడు ప్రకటన 18:4 గుర్తొచ్చింది నాకు. ఈ కాలంలో మనకు ఒక హెచ్చరిక ఏంటంటే, దానిని విడిసి బయటికి రండి. ఇదే మాటను మోషే గారు ఏమనంటే, వారిని విడిసి బయటికి రా అన్నాడు. వాళ్ళ నుంచి వేరుగా అండి. ఎవరెవరు? అభిరాము, దాతాను, కోరాహు, వాళ్ళ కుటుంబంలో నుంచి బయటికి రండి అని ఏ దిక్కుకి వెళ్ళాల్సిన ఆ దిక్కుకి వెళ్ళిపోయారు. వీళ్ళు సభికులు ఒక 250 మంది వాళ్ళతో ఉన్నారు. వాళ్ళు ధూపార్తులు శాత పట్టుకొని ఉన్నారు. ప్రైజ్లా. ఇప్పుడు ఆ కుటుంబీకులు, వారి పిల్లలు, పసిపిల్లలు కూడా ద్వారం దగ్గర ఉన్నారు. నిజమేనా? ఇప్పుడు హెచ్చరిక ఏంటంటే, అసలు వాళ్ళు వదిలిపెట్టి బయటికి వెళ్ళండి అన్నాడు. హెచ్చరిక. అందరు వెళ్ళిపోయారు, వాళ్ళే మిగిలారు. వాళ్ళు మాటిన సభికులకు 250 మంది ధూపార్తులు శాత పట్టుకొని అక్కడ ఉన్నారు. ఇదేగా జరిగింది. సరే, ఇక్కడే ఉన్నారా? ఈ పాయింట్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. దీని మీద నేను మరలా మాట్లాడతాను. అయితే వాళ్ళందరూ అక్కడ భూమి నెరవేసి ఈ కుటుంబాలు మొత్తం లోపలికి పంపింది. 250 మంది సభికులను అయితే యెహోవా అగ్ని వచ్చి కాల్చేసింది. వచ్చిందా? ఏమా? ఏ అగ్ని వచ్చింది? ఏ అగ్ని వచ్చింది? నేను దీన్ని చదివేద్దాం అనుకున్నాను. 250 మందిని యెహోవా అగ్ని ఆకాశం నుంచి వచ్చి కాల్చేసింది. ఈ మాట చదివిన ఏలియా కృప కలుగును గాక. అసలు యెజబెల్తో సవాలించడానికి ఇదే కారణం అనుకున్నాను నేనైతే. యెజబెల్తో సవాలించడానికి 450 మంది భయ ప్రవక్తలతో సవాలించడానికి అది ఎందుకో తెలిసిన యేసుప్రభు ఏమన్నాడంటే, 250 మంది ధూపార్తులు తీసుకుని వచ్చిన తర్వాత ఆకాశం అగ్ని వచ్చి ఈ సభికులు అందరూ చంపేసింది. చంపిదా? సభికులు అందరూ చనిపోయారు. వాళ్ళు తీసుకొచ్చిన ధూపార్తులు ఏదైతే ఉన్నాయో ప్రైజ్లా, అవన్నీ అక్కడ పడిపోయి ఉన్నాయి. అంటే అవి ఇత్తడితో తయారు చేయబడి ఉన్నాయి. వాటన్నిటిని తీసి ఆ రేకులు తీసి ప్రభువు అన్నాడు, ఈ ధూపార్తులకు ఉన్న రేకు మొత్తం తీయమన్నాడు. ఆ 250 మంది ధూపార్తులు తీసి రేకులు తీసి బలిపీఠం మీద దాని పెద్ద రేకుగా చేయమన్నాడు. తప్పుగా అన్నాడా? ఎందుకు అంటే, రాబోతున్న తరాల్లో ఇదేంటి అని అడిగినప్పుడు మీరు ఈ విషయం చెప్పడానికి జ్ఞాపకం ఉండాలని అన్నాడు. కలుగుని కాక. నేను అనుకునే ఏలే వచ్చిందో తడిగుంటాడు, ఏంది ఈ రేఖ అని. ఈ రేఖ ఏంటి అసలు? ఎందుకు ఈ రేఖను పెట్టారు ఇక్కడ? అప్పుడు ధూపార్తులు తెచ్చిన సభికులు చచ్చిపోతే వాళ్ళు తీసుకొచ్చిన ధూపము, ఆ ధూపంతో ఉన్న ఆ రేకులు ఏదైతే ఉన్నాయో వాటితో ఇది తయారు చేశారట. యెహోవా మీద తిరుగుబాటు చేసినోడు ఇట్ట చచ్చిపోతున్నట్ట. ఓహో,
ఇక రమ్మన్నాడు. యెజబెల్ తీసుకురా నీ వాళ్ళని, యెజబెల్ తీసుకురా నీ వాళ్ళని. 450 మంది అక్కడికి రాగానే ఇప్పుడు ఏలియా రెవల్యూషన్ తెలిసిన 450 ఉంది కాదు, ఇంకొక 100 కలుపుకొని రా. ఏలియాకున్న హడావిడి ఏంటంటే మొత్తాన్ని చంపుతాను నేను. ప్రైస్తలా కలుగులుగాక. ఒకవేళ ఏలియా ఇలా చెబితే మొత్తం అగ్ని కాల్చేదే, అట్ట చేయమనుకోలే ఏలియా. ఈ మాంసం మాత్రమే నాకు చూపించు, అగ్నితో కాల్చు, మిగతా వాళ్ళందరూ నేనే వేస్తా. మిగతా వాళ్ళ మెడలు నేను నరుగుతా, కానీ నువ్వు మాంసం మాత్రమే కాల్చు ప్రభు అన్నాడు. ప్రభు అయితే మాంసాన్ని కాల్చేళ్ళాడు. మిగతా 450 మంది బైబిల్ ప్రవక్తల్ని ఏలియా దగ్గరుండి నరికించాడు. సరే, దేవుడి మిమ్మల్ని దీవించను గాక. ఈ 16వ అధ్యాయంలో మీరు దాన్ని చూస్తారు. దేవుని స్తోత్రం. ఇది చాలా జాగ్రత్త. అసలు ఇప్పుడు 17వ అధ్యాయం. అహరోను కర్ర ద్వారా సనుగుచు ఉండు, సనుగుచుండు సనుగులను మాన్పించుట. దేవుని స్తోత్రం. సనుగుతా ఉన్నారు వాళ్ళు. ఈ మాన్పించాడట. అసలు ఎందుకు ఈ సనుగులు వచ్చినాయి? అందుకే దీనికి కొంచెం లోపలికి వెళ్ళామని నేను. తర్వాత 18వ అధ్యాయంలో లేవీయులను వారి సేవను స్థిరపరిచాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మాట. నేను మళ్ళా వస్తే ఇక్కడికి దాటి వెళ్తున్నా. 22 నుంచి 24వ అధ్యాయంలో బిలాం వస్తాడు రంగం మీదకి. వచ్చాడా? వినాలి. ఎత్తబాటు అనగా కనాన దేశానికి వెళ్లే ముందుగా ఈ సంఘటన. బిలాం వచ్చాడు రంగం మీదకి. దేవుని స్తోత్రం. 22 నుంచి 24 దాకా బిలాం ఉంటాడు. 25వ అధ్యాయంలో మోయాబు రాజుతో వ్యభిచారం చేస్తాడు. వాస్తవానికి ఈ వ్యభిచారం ఎలా జరిగిందంటే బిలాము బోధారు జరిగింది. కలుగులుగాక. ఈ వ్యభిచరించిన వారిని అందరూ దంపమన్నాడు, స్త్రీలందరూ దంపమన్నాడు మోషే గారు. కానీ సంపరు మోషే గారు కోపడతాడు. తీయడానికి సమయం కాదు. కానీ ఆ సన్నివేశం ఎప్పుడే జరిగింది. కొంచెం ముందుకు వెళ్దాం. 25వ అధ్యాయంలో పీనహాసు, రోషం కలిగిన పీనహాసు వస్తాడు. మీకు తెలుసు, జిమ్రీ కొస్బీని చంపేస్తాడు. నిజమేనా? పీనహాసు వస్తాడా? ఈ టైంలోనే పీనహాసు ఉన్నాడు. ఆ లాస్ట్ టైంలో పీనహాసు వచ్చాడు. ఆ తర్వాత 27వ అధ్యాయము ప్రైజ్లా ఇక్కడ యెహోవా స్థానం నియమించబడ్డా. మోషే యొక్క నాయకత్వాన్ని యెహోషుకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అతని మీద చేతులు ఉంచినప్పుడు ఆయన యెహోవా ఆత్మ పూర్ణమవుతాడు. కృప కలుగును గాక. ఆ తర్వాత 31వ బిలాము చంపబడతాడు. కృప కలుగును గాక. 33వ అధ్యాయం 50 నుంచి 50 వచనంలో కనానీయులు సమూల నాశనం చేయాలని దేవుడు మోషే ఆజ్ఞాపించుట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక న్యూస్ ఏంటంటే ఇక్కడ కనాన దేశంలోకి వెళ్ళిన తర్వాత కనానీయులు ఎవరైతే అక్కడ ఉన్నారో మొత్తం సమూల నాశనం చేయాలని, ఒక్కడ కూడా మిగిలించొద్దు, ప్రతి ఆచారాన్ని చంపేయమనండి. ఒకవేళ వాళ్ళు చంపలేదు నువ్వు, వారు ఎలా ఉంటారంటే మీ యొక్క పక్కల్లో శూలాలు కానీ బల్యాలు కానీ ఉంటారండి. అసలు అద్భుతమైన ఆజ్ఞది. రాసి పడద్దు అని చెప్పాడు. ఎవరిని చూద్దు, అసలు ప్రతి దానికి నాశనం చేయండి అన్నాడు. నేటి క్రైస్తవము రోషం లేకుండా ఉందంటే నీ శరీరంలో నీ మందిరంలో ఈ లోకాన్ని పూర్తిగా చంపకపోవటం వల్లనే నీకు స్వస్థత రావట్లేదా? నీకు ప్రత్యక్షత రావట్లేదా? నీకు ప్రార్థన చేయాలన్నా వాంఛలేదా? బైబిల్ చదవాలన్నా వాంఛలేదా? క్రమము లేదా? దేవుడితో తృప్తి కలిగిన జీవితాలు లేవా? దానికి కారణం ఈ శరీరంలో ఉన్న లోకాన్ని చంపకపోవటం వల్లనే. అక్కడ దేవుడు ఏమంటే అందరినీ ప్రతిదీ మీరు చదవాలి. 33వ అధ్యాయం 50 వచనం నుంచి 50 వస్తుందా చదివితే మీరు ప్రతి దానిని ఆజ్ఞాపిస్తారు, చంపేసేయండి అక్కడ అన్నాడు. ఏది మిగతానికి వీలు లేదన్నాడు ఆయన. ఈరోజు మనం అదే చేయాలి. మన శరీరంలో పాపం ఏలొద్దు. మన శరీరంలో పాపం ఏలొద్దు. నీ ఆలోచన కూడా పక్కకి వెళ్ళొద్దు. తెలుసురా? వాడు కీడు చేసిన నువ్వు కీడు చేయొద్దు. ఏమే నీ సహోదరుడి కంటే గొప్పవాడిగా ఎంచాలి నువ్వు. ఏమే
ప్రతిష్ఠ ఉండాలి, ఇది మందిరంగానే ఉండాలి. దేవుడు దిగొచ్చినప్పుడు ఇక్కడ నివాసం చేయాలి ఆయన. అందుకన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు మొదలొద్దు మీరు అన్నాడా. నెక్స్ట్ కృప కలుగును గాక. 35 అధ్యాయంలో ఆశ్చర్యపడాలి కదా. 35లో ఆశ్చర్యపడాలి. 36లో ఎవరు బట్టి వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు, మీరు మీ గోత్రకర్తలను పెళ్లి చేసుకోండి అన్నాడు. అన్నాడా. ఇది కణానికి ముందుగా ఉన్న సన్నివేశం. ఓకేనా. నేను ఇప్పుడు యేసుక్రీస్తు సిలువుకు ముందు జరిగిన సంఘటన కూడా కొంచెం చెప్తా. నేను మళ్ళా వస్తా అక్కడికి. సిలువుకు ముందు జరిగిన సంఘటన సార్ ఏమన్నారా? సిలువుకు ముందు జరిగిన సంఘటన ఏంటి అసలు? అది కూడా కొంచెం మీరు చదివితే మీకు బాగుంటుంది. చదువుతా. మత్తయి రాసిన సువార్త తీసుకున్నాను నేను. వాస్తవంగా మీరు లూకా సువార్త కూడా తీసుకోవచ్చు. లూకా సువార్తలో కూడా అద్భుతంగా ఉంది. జస్ట్ నేను మత్తయి సువార్త తీసుకున్నా. లూకా సువార్తలో కూడా మీరు ఈ సన్నివేశం ఉంది. దాన్ని కూడా మీరు చక్కగా ధ్యానించవచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు. కానీ నేను మత్తయి సువార్త తీసుకున్నాను. ఏం జరిగింది చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసు యెరూషలేముకి వెళ్తాడు. ఫస్ట్ టైం యేసు ప్రభు యెరూషలేముకి వెళ్తాడు. ఎక్కడన్నారా జర్నీ. యేసు ప్రభు వారు తన నిరకము లాస్ట్కి వచ్చాడు. ఆయన కృప కలుగును గాక. ఆయన వాగ్దాన భూమికి మనం తీసుకెళ్ళబోతున్నాడు. వాగ్దాన భూమికి మరలను తీసుకెళ్ళబోతున్నాడు ఆయన. ఎక్కడ ఉన్నారా? కానాను దేశానికి యెహోషువ మరి మోషే గారు లాస్ట్ స్టాప్ వచ్చాడు. ఆ తర్వాత యెహోషువ గారికి అప్పగించాడు. వాగ్దాన భూమిలోకి తీసుకెళ్ళింది మాత్రం యెహోషువ. ఇప్పుడు యేసు ప్రభువు మన వాగ్దాన భూమికి తీసుకెళ్తున్నాడు. మన వాగ్దాన భూమి ప్రైజ్లా, మన వాగ్దాన భూమి దేవుని వాక్యము, మన వాగ్దాన భూమి పరిశుద్ధాత్మ. అవునా? ఇప్పుడు యేసు ప్రభువు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? మనల్ని వాగ్దాన భూమికి తీసుకెళ్తున్నాడు. ఆ ప్రయాణంలో లాస్ట్ ఏం జరిగిందో చదువుతున్నా నేను. ఇప్పుడు ఆయన యెరూషలేముకి వచ్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం యెరూషలేముకి వెళ్తాడు. ఆయన వెళ్ళాడా? చిన్న పిల్లలు ఆయన స్తుతిస్తారు, ప్రశ్నిస్తారు. వాళ్ళు ఏంటి చిన్నపిల్లలు గోల్ చేస్తున్నాడు. లేఖనాలు ఎప్పుడు చదవలేదా? చిన్నపిల్లల స్తుతి దగ్గర ఇది నెరవేర్చబడాలని యెరూషలేము లేఖనాలు ఎత్తి చిన్న పిల్లలు స్తుతిస్తుంటే వాళ్ళకి ఆకలేసింది. వాళ్ళకి ఆకలి ముందు కేకలేసింది ఎవరు తెలిసిన? పసిపిల్లలు. అమ్మాయి చదువుతారు అక్కడ. పసిపిల్లలకి ఆకలేసారు అక్కడ. పసిపిల్లలకి ఆకలేస్తే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏమా వాస్తవానికి ఇప్పుడు భూమి మీద కొందరు పసిపిల్లలకి ఆకలేస్తున్నారు. పరలోక రాజ్యానికి వినబడేటట్టుగా, యేసు ప్రభు వారికి వినబడేటట్టుగా, గాడిద మీద ఉన్న యేసు ప్రభు వారికి ఆనందం కలిగేటట్టుగా పసిపిల్లలకి ఆకలేస్తున్నారు. జ్ఞానులకు వివేకులకి సంగతులు మరుగు చేసి పసిపిల్లలకి దేవుడిచ్చాడు. ఈరోజు భూమి మీద ఆకలేస్తున్నారు పసిపిల్లలేనా? ఏమా హల్లెలూయా. ఈ పసిపిల్లలు చూస్తారు 21వ అధ్యాయంలో మీరు చూస్తారు. మీరు చదవండి తర్వాత 22వ అధ్యాయం. వివాహానికి ఒక విందుని పిలిచాడు ఆయన. నిజమేనా? ఎక్కడ పిలిచాడు ఆయన? వెరీ వెరీ ఇంపార్టెంట్ అధ్యాయం ఏంటంటే 22వ అధ్యాయం. వివాహ విందుకు మొత్తాన్ని పిలిచాడు. అద్భుతం కదా. అందరు రాలా? అందరు రాలా? డివైడ్ చేసేసారు. అందరూ రాలా. కృప కలుగును గాక. అక్కడ మోషే గారు డివైడ్ చేస్తున్నారు. మీరు వేరుగండి అన్నాడు. వాళ్ళని వదిలిపెట్టి వేరుగండి అన్నాడు. మన కాలం కూడా దేవుడు మెసేజ్ ఇచ్చాడు. దాన్ని విడిచిపెట్టి బయటికి రండి వేరుగండి అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారి కాలంలో అన్నాడు విందుకి అందరు కాదు అన్నాడు. ఆయన విందు దగ్గర అందరు కాదు అన్నాడు. ఆయన ఏర్పాటు చేయబడిన వారు మాత్రమే ఈ విందు తింటారన్నాడు ఆయన. వాస్తవానికి యేసు ప్రభు వారు విందు పెట్టిందే ఎయిర్పోర్ట్ లో ఉన్న వారి నుంచి చెప్పడానికి. ఈ విందు అందరు తినరన్నాడు. అన్నాడా? అసలు అక్కడ చెప్పింది ఏంటంటే ఈ విందు అందరికీ కాదు అన్నాడు. బా స్థిరపడే అబద్ధ బోధకులను ఖండించాడు ఆయన. శాస్త్రులు పరిశీలన ఖండించాడా? సార్ ఏడే ఉన్నారా? ఎవరిని ఖండించాడు? ఎందుకు? శాస్త్ర పరిశీలన దగ్గర ఏముంది? మత్తయి 23వ అధ్యాయము 28 వస్తుంది. మత్తయి 28 23 28. అలాగే వీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు కానీ లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి ఉన్నారు. అసలు ఈ అక్రమంతో నిండిన బ్యాచ్ ఎదురైంది.
మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభు వారికి ఎదురైంది ఎవరు? అక్రమముతో నిండిన బ్యాచ్ ఎదురైంది. అబ్బా, దొరకకనే దొరికింది మనకు మంచి ఒక కొవ్వు మొక్క. కృప కలుగును గాక. మొత్తం ఎత్తుక్కుంటా ఉన్నాం, ఏదైనా కొవ్వు దొరికిద్దాము, కొంచెం పంట కింద రుచిగా ఉంటుందని ఎదురు పడింది. ఇక్కడ దేవునికి స్తోత్రం. పడిందా? శాస్త్రులు పరిసరాలు ఎదురయ్యారు. ఎవరంటే వీళ్ళు అక్రమముతో నిండిన వారట. అబ్బా, ఇప్పుడు మనకు అర్థమైపోయింది అక్రమం ఎక్కడ ఉంది. శాస్త్రులు పరిసరాల దగ్గర. ఆ కనాని యాత్రలు అక్రమం ఎక్కడ ఉంది? సభికుల దగ్గర. ఎక్కడుంది? 250 మంది సభికుల దగ్గర, కోరాహు దగ్గర, అభిరాము దగ్గర, దాతాను దగ్గర, బిలాము దగ్గర. అక్కడ అక్రమము తాండవాడుతా ఉంది. ఇక్కడేమో శాస్త్రుల పరిచయాల దగ్గర అక్రమం నిండి ఉందన్నాడు ఆయన. ఎక్కడ? లోపల అక్రమంతో నిండి ఉన్నారన్నాడు ఆయన. కృప కలుగును గాక. ఇక్కడే ఉన్నారా? మరి మన కాలానికి కూడా వద్దామా? మన కాలం ఏంటి? లవదీక సంఘాలమేనా? లవదీక సంఘాలమేనా? సార్ ఇక్కడే ఉన్నారా? దౌర్భాగ్యుడివి, దిక్కు మారిన వాడివి. దౌర్భాగ్యుడు అంటే అర్థం ఏంటి? దౌర్భాగ్యుడు అనే మాటకి తెలుగు అర్థం ఇంకేమైనా అర్థాలు ఉన్నాయా? మనకి ఎందుకులేండి అంత దూరం. ప్రేసలా. దౌర్భాగ్యుడు అనే మాటకి ఇంకొక మాట ఏంటంటే నీచుడు. ఇంగ్లీష్ లో మాట ఉంది, ఏమని తెలుసిన? పూర్ డెవిల్ అంట. నేను ఎతికెళ్ళచ్చు ఏందో ఈ దౌర్భాగ్యుడు అనే మాటకి అంటే దానికి ఇంకో పర్యాయ పదం ఏమంటే పూర్ డెవిల్ అంట. అంటే ఏమి పేద దెయ్యం అంట. నేను అన్నాడు ఆ పదానికి అర్థం ఏందో ఈ పదం దౌర్భాగ్యుడు పదానికి అది ఇంగ్లీష్ అయితే రిచ్ అని ఉంది. ఆ పదానికి వచ్చి నేను ఎదిగితే ప్రజలా ఏంటి దీని అర్థం ఏంటి అసలు అంటే నీచమైన అన్నాడు. తర్వాత ఇంగ్లీష్ లో ఉండేది పూర్ డెవిల్ అంట. పేద దెయ్యం. ఏం దెయ్యం? ఏమి లేదు, పేద దెయ్యం అంటది. దౌర్భాగ్యం అంటే అర్థం అండి ఏమి లేవు, ఇంట్లో ఏమి లేనాడు దౌర్భాగ్యుడు. తర్వాత దిక్కుమాలివాడు, మెజరబుల్ అన్నాడు. దిక్కుమాలినవాడు వాడు కూడా ఈ జాతికి సంబంధించినాడు. ఆ తర్వాత చెప్పాడు దిగంబరివి, గుడ్డివాడివి అన్నాడు కదా అక్క. ప్రేస్లా వాడు గుడ్డివాడు, వాడు దిగంబరుడు అని మాట కూడా వాడాడు అక్కడ. ఇవన్నీ లవదిక సంఘకాలం మన కాలం. ఏమా యేసుప్రభు ఒకే ఒక మాట అన్నాడు, వీళ్ళతో నాకు సంబంధం లేదు, నేను బయటకు వచ్చాను అన్నాడు. అన్నాడా? అసలు వీళ్ళతో నాకు సంబంధం లేదు, నేను బయటకు వచ్చాడు. ఎవడైనా నా స్వరం మీద బయటకు వస్తే వాడితో నేను కలిసి ఉంటానన్నాడు. ఇక్కడే ఉన్నారా? ఎవడైనా నా స్వరం వింటే దేవుడు మిమ్మల్ని దీవించను గాక. లవదిక సంఘ కాలంలో దౌర్భాగ్య స్థితి, దిక్కుమాల స్థితి, గుడ్డిది, దరిద్రముది, దిగంబరిది, దానిని ఎరగక ఉంది. అయితే యేసుప్రభు లోపలికి వెళ్ళి వాళ్ళు కదిలించినాడు ఆయన. యేసుప్రభు సంఘానికి బయటకు వచ్చి అన్నాడు, ఎవడైనా నా స్వరం వింటే తట్టాడట. బయటకు వస్తే నేను ఫెలోషిప్ చేస్తానన్నాడు ఆయన. బయటకు వస్తే సహవాసం చేస్తాను, బోధన చేస్తా. ఏమా ప్రకటన గ్రంథం 18:4 అన్నాడు, దాని పాపములు ఆకాశాన్ని కట్టింది, దాని తెగుళ్ళు దేవుడికి జ్ఞాపకం చేసుకున్నాడు. ఓ నా కుమారుడా, నా కుమార్తె, దాన్ని విడిచి బయటికి రండి అన్నాడా? ఇప్పుడు మోసే గారు ప్రసంగం చేశాడు. ఆ యొక్క ఎవరిని? ఆ అభిరాము, దాతాను, కోరాహుల్ని, ఆ 250 మంది సభకులు విడిచిపెట్టి రండి. ఇప్పుడు మనకు మెసేజ్ ఏంది? దాన్ని వదిలిపెట్టి బయటికి. నెక్స్ట్ ఎక్కడ తీసుకెళ్ళాలి? నేనా మీరు కానీ మొత్తం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21 వస్తే బయటకు వస్తే నెక్స్ట్ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ఒకటి వస్తుంది. 4:1 ఆరాధనకి వెళ్తున్నాం, 4:1 పరలోకానికి వెళ్తున్నాం, 4:1 సింహాసనం దగ్గరికి వెళ్తున్నాం, 4:1 24 పెద్ద దగ్గరికి వెళ్తున్నాం, 4 చీమల దగ్గరికి వెళ్తున్నాం, ఆరాధన క్రమానికి వెళ్తున్నాం. అక్కడ సిద్ధ 5వ అధ్యాయానికి వెళ్తే నువ్వు హల్లెలూయా ముద్రించబడిన పుస్తకం దగ్గరికి వెళ్తున్నావు, వధించబడిన బలిపీఠం దగ్గరికి వెళ్తున్నావు, నువ్వు 5వ అధ్యాయం దాటితే 6వ అధ్యాయం ముద్రల దగ్గరికి వెళ్తున్నావు.
ఏమా దేవుడు ప్రణాళిక అంతా తెలుసుకోవడానికి ముద్ర దగ్గరికి వెళ్తున్నావు. ఇప్పుడు దేవాదేవుడు నేను ఎందుకు బయటికి వెళుతున్నాడు? నెక్స్ట్ జర్నీ 4, నెక్స్ట్ జర్నీ 5:1, నెక్స్ట్ జర్నీ 6:1. ప్రైజ్లా ఇక్కడే ఉన్నా సార్ అని యేసు ప్రభువు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలని, మహిమ నుండి అతికి మహిమలోనికి, కృప కలుగునుగాక, సత్యములోని సర్వ సత్యములోనికి, హల్లెలూయా, నీతీకరణ నుంచి శుద్ధీకరణకి, శుద్ధీకరణ నుంచి పరిశుద్ధాత్మ బాప్తిసానికి. ఇప్పుడు మన పరిశుద్ధ బాప్తిసం ఉన్నాం. పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే ఏంటి? సంపూర్ణత. ప్రైజ్లా ఇక్కడ ఉన్నారా? పరిశుద్ధాత్మ బాప్తిసం అనగా ఒక్క విషయం కాదు నీకు బోధించడానికి. పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే నీకు భాషలో మాట్లాడుతుంటే సరిపోయింది, అది కాదు. భాషలో వరాలు ఆపరేట్ చేస్తే అది కాదన్నాడు. అంతవరకే కాదు. పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధన్యవాదాలు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందు ఈ కాలంలో నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నప్పుడు నీకు ప్రత్యక్షత దొరుకుతుందన్నాడు. ప్రత్యక్షత అనగా హల్లెలూయా, నీలో ఉన్న ప్రతి పాపమును గుర్తించింది ప్రత్యక్షత, నీలో ఉన్న ప్రతి పాపమును బయటికి నెట్టింది ప్రత్యక్షత, నువ్వు పాప రహితుడుగా ప్రతి దినమును కడిగేది ప్రత్యక్షత. ఎప్పుడైతే ఈ బాడీ కడగబడుతుందో నెక్స్ట్ ఏమిటో తెలిసిన రీఫిల్లింగ్ ఉందని, రీఫిల్లింగ్ అన్నాడు. కడవరి వాళ్ళ తొలకల వాళ్ళ నింపబడతావు. మనకు కూడా జర్నీ ఉంది కదా. సరే ఉందా? సరే 23వ అధ్యాయంలో అబద్ధ బోధకులు ఎదురుపడ్డాడు, వాళ్ళని ఖండించాడు. చదవండి 23 అది అద్భుతంగా ఉంది. ఒక మాట చెప్పాలంటే పరలోక రాజ్యం జనాల కనబడకుండా మూసారంట. ఎవరు? లోపల అక్రమంతో నిండిన వారు శాస్త్రుల పరిచయాలు పరలోక రాజ్యం కనబడకుండా మూసారు. సార్ ఇప్పుడు ఉన్నారు శాస్త్ర పరిచయాలు ఎక్కడ? ఎవరన్నా ఉన్నారా సార్? శాస్త్ర పరిచయాలు ఎక్కడ లేదు సార్, కానీ బైబిల్ చెబుతుంది వాళ్ళ ఆత్మ ఎక్కడే ఉంది సార్. ఎక్కడెక్కడ ఉంది సార్? చెప్పండి సార్. ఎందుకు లవది సంగతి గుడిది, ఎందుకు దిగంబరిది, ఎందుకు దరిద్రముది, ఎందుకు దిక్కుమానది, ఎందుకు నీచమైనది, ఎందుకు పూరి డెవిలైంది? ఏంటంట లవది సంఘాలకు ఎందుకు ఆ పేరు పెట్టాడు? ఎందుకు సార్? మాకు అలాంటి కాలంలో మనం ఉన్నాం. అయితే అన్నాడు ఇది అలాగే ఉంటుంది, నువ్వైతే అలా కాదు. మీరైతే సమస్త విషయములు తెలుసుకోవటానికి ముందుగానే ఎన్నిక చేయబడిన నా సంతానం అన్నాడే. ఇప్పుడు నువ్వు అన్ని విషయాలు తెలుసుకోవడానికి అనుమతి పొందిన వ్యక్తివి. ఈ గుంపు చాలా చిన్నది అన్నాడు ఆయన. అన్నాడా? ఆ ఇంటి ద్వారా గుంపు అన్నది ఎవరు? వాళ్ళు ఏర్పాటులో ఉన్న చిన్న గుంపు. ఈ మధ్యాహ్నకాల సమయంలో అసలు నువ్వు ఎవరు అన్న సంగతి, నువ్వు ఏర్పాటులో ఉన్నావా, గ్రంథంలో ఉన్నావా, రక్తంతో సంబంధం ఉందా, ఆ శరీరంలో భాగమా, జీవంతో వచ్చావు భూమి మీదకి, ఇవన్నీ నీ గురించి నీకు కొంచెం రియలైజ్ అవ్వాలి. నీకు రియలైజ్ అవ్వాలి, నీకు గ్రహింపు రావాలి. రేసలా అర్థమైందా? ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. సరే కొంచెం ముందుకు వెళ్దాం, ఓకేనా? అదే 24వ అధ్యాయం రాకడ సూచనలు 7వ దొరకబడ్డ అన్ని మొత్తం రాకడ మనం చెప్పుకున్నాం ఇందాకనే. మనకి సైన్ బోర్డులు ఎదురైంది అంటే జర్నీ కరెక్ట్ గా లైన్ లో ఉన్నాం. అవునా? రూట్కి వచ్చాం. దేవునికి స్తోత్రం. గూగుల్ అమ్మని అడిగాం, అటు ఇటు తిప్పింది, కొండ చుట్టూరు తిప్పింది గూగుల్ అమ్మ. ఇప్పుడు మనం రోడ్డుకు వచ్చాం. బోర్డు కనబడింది, గుంటూరుకి 46 కిలోమీటర్లు ఉంది. ఓహో, చూసిన బోర్డు కరెక్ట్ రోడ్డు వచ్చింది. ఇప్పుడు 24 అధ్యాయానికి వస్తే పరలోక రాజ్యానికి వెళ్ళి చూసిన బోర్డు కనబడింది. చూసిన బోర్డు తీసుకున్నాం మనం. ఏ బోర్డు అది? అక్రమము చూసిన బోర్డు. అక్రమం ఎక్కడెక్కడ ఉందో చూస్తున్నాం. 25వ అధ్యాయం న్యాయ తీర్పు. 25 న్యాయ తీర్పు. 26వ అధ్యాయం ఒక అద్భుతమైన అధ్యాయం. అయ్యా కొంచెం ఎక్కువ అవుతున్నాయా? జాన ఎక్కువ అవుతున్నాయా? ఎక్కువ కాకపోతే మంచిదే. మరి దేవుడు మమ్మల్ని దీవించరు కాక. 26వ అధ్యాయం చదవండి. ఒక అద్భుతమైన సన్నివేశం ఉంది. అదంతా ఒక 4 విధానాలు రింగ్ అప్ అయింది అక్కడ. చదవదు. ఇప్పుడు మీరు చూడ చిటికెళ్తా
యేసును చంపుటకు పన్నాగం. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు అందరూ కలిసి యేసును ఎలా చంపాలో పన్నాగం 29. ఎక్కడన్నారా? ఎక్కడన్నారా? ఆ తర్వాత యేసుని ఎలా పట్టించాలనే ఒక కుతంత్రం కలిగిన వ్యక్తి యోధా కూడా తిరుగుతా ఉన్నాడు. ఇది కూడా 26వ అధ్యాయమే. ఒక ధరనేమో ఎలా చంపాలని సంఘ శాఖలన్నీ ఏకమై ఈ రోజున బ్రహ్మామైట్స్ అని మనం ఒక పేరు పెట్టి వీళ్ళ అబద్ధ బోధకులని ఆ వీకే అనేవాడు వీకేడనా వాడు తప్పుడు ప్రసారం చేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం, తండ్రి కుమారుని పరిశుద్ధ నామములో బాప్తిసం. వాడు ఎన్నడూ వివరణ చెప్పలేదు, ఎన్నడూ వివరణ చెప్పలేదు. మనం చెప్పేదానికి ఆన్సర్ కూడా వాళ్ళు చెప్పడు. కానీ దేవుడి పిల్లలు వింటున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన పిల్లలు ఎక్కడ ఉన్న వాళ్ళ దగ్గర స్వరం పోవాలి, వెళ్తుంది. ఏమా హల్లెలూయా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద పెద్ద సంఘ శాఖలన్నీ అటు అండర్గ్రౌండ్ లో ఉన్నాయి. ఈ వీకేఆర్ఎల్ అని ఇంకెవరి ముందుకు నెట్టారు వాళ్ళు. మీరు వెళ్ళండి, మీకు మేము సపోర్ట్ చేస్తాం. ఎంత డబ్బుగా సపోర్ట్ చేస్తే వీడియో చేస్తానే ఉండు, నువ్వు తిడతానే ఉండు, వాళ్ళని అబద్ధం చెబుతానే ఉండు. ఎందుకంటే మన సంఘాల్లో ఎవడన్నా దేవుడి పిల్లలు బయటికి పోకుండా ఉంటారు. మన సంఘాల్లో దేవుడి పిల్లలు ఎవరు బయటికి పోరు వాళ్ళు. నువ్వు వీడియో చేస్తానే ఉండు. హల్లెలూయా. హలో హలో. అది విత్తనం అయితే నీరు పడితే దాని మీద పెద్ద బండరాయి పెట్టిన కానీ మొదలు పక్క నుంచి వచ్చి సార్ అది అక్కడ ఉండదు సార్. మన స్వభావాన్ని బయటికి తీసి సార్ అదే. హల్లెలూయా. ఏర్పాటులో ఉన్న విత్తనాన్ని దాసే మొనగాడే లేడు. అది ఏ స్థితిలో నుంచి బయటకు వచ్చింది? అది యెజబెల్ దగ్గర బయటకు వచ్చింది. కలుగులు గాక. అది ప్రపంచ అధినేత మహావేశ దగ్గర బయటకు వచ్చింది. ఎంత అక్రమంలో నిండిన బయటకు వస్తుంది. అది పుట్టుడుతోనే విత్తనం సార్. అది పుట్టుడుతోనే జీవంతో పుట్టింది సార్. అది యెహోవాలో భాగమైంది సార్. అది ఓకేనా? కృప కలుగును గాక. ఇప్పుడు యేసును చంపుటకు అందరూ పన్నాగం. అస్సలు అందరూ కలిసి శాస్త్రుల పరిశీలన అధికారులు ఒకరంటే ఒకటి పడదు. అందరు చేతులు కలిసి ఎడదమ్ముదాం. యేసును చంపడానికి అందరూ ఏకమయ్యారు. ఈ రోజు వర్తమానం చంపడానికి అందరూ ఏకం అవుతున్నారు. ప్రవక్త చెప్పాడు, ఒత్తిడి వస్తున్నాడు. ఒత్తిడి ఎవరి దగ్గర వచ్చింది? ఈ సంఘ శాఖలన్నీ కలిస్తే WCC. ఈ సంఘ శాఖలన్నీ కలిస్తే WCC. ప్రతి సంఘ సిద్ధాంతం వేరు వేరుగా ఉంది. కానీ ఈ రోజు వాళ్ళ ఆలోచన కలిసింది. ఎవరి మీదకి దాడి? మనం అందరూ తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తిసం అన్నాం. వాళ్ళు ఒక్కరు యేసుక్రీస్తు నామములో బాప్తిసం అన్నారు. యుద్ధం సార్. మనం అందరూ ప్రభుత్వం రాత్రినట్టున్నాం. వాళ్ళందరూ పగటి కాలంలో ఉన్నారు. వాళ్ళందరూ ఏకమయ్యారు. మనందరూ దేవుడు ఒక్కడంటున్నాం. వాళ్ళందరూ ముగ్గురు దేవుళ్ళు అని సిద్ధాంతం. వాళ్ళ థియాలజీ వాళ్ళు సభికులు చెప్పారు. వాళ్ళ థియాలజీలో సభికులు చెప్పారు. దేవుడు ముగ్గురు వాదించండి, దేవుడు ముగ్గురు వాదించండి. ఇక్కడ మనం వాదిస్తున్నాం ఏకైక దేవుడు ఆయన. ఆయన అద్వితీయుడు. ఆయన రెండు కానివాడు. ఆయన పాత నిబంధనలు యెహోవాయే, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు. ఒక్కడే దేవుడు. మనకు సపోర్ట్ దెయ్యం. ఎవరు మనకు సపోర్ట్? ఎవరు? దెయ్యం కూడా మనకు సపోర్ట్కి వచ్చింది. మరి ఈ సభికులను వేరు చేసింది. దయ్యాన్ని అడుగుతున్న, దయ్యమా మరి వాళ్ళని ఎందుకు అట్టు వదిలిపెట్టావు అంటే, నేను ఇచ్చిన ట్రైనింగ్ దెబ్బ కూడా ఇంకేం రావట్లేదు. ఈ థియాలజిస్టులకి నేనేమి నేర్పానో వాడు నరనరాలు జీర్ణించుకుపోయింది. మీకు ఒక సంగతి చెప్పంటావా అబ్రహం పాస్టర్ గారు? దయ్యం అంటుంది, అబ్రహం పాస్టర్ గారికి ఒక సంగతి చెప్పంటావా? నేను పోయి ఒక్కడే దేవుడు అని నమ్ముడు. నేను పోయి ఒక్కడే దేవుడు కూడా చెప్పినా వాడు నమ్మడు. ఏం చేశాడా దయ్యంగా? నా ట్రైనింగ్ అట్టుందో నీకు తెలియదు. మరి 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మామూలు ట్రైనింగ్ అనుకున్నాం. ఇది ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా. ఒకడు వచ్చాడు. ఎక్కడే కూర్చొని ఒకరోజు ఒక డిబేట్ జరిగింది మాకు.
యేసుక్రీస్తు నామములో బాప్తిసం, తండ్రి కుమారుని పరిశుద్ధ నామములో బాప్తిసం. నేను మాట్లాడాను యేసుక్రీస్తు నామములో బాప్తిసం అంటే వాళ్ళు 10 మంది వచ్చారు, మేము ఇద్దరే ఉన్నాం, నేను తప్పన ఉన్నాం. ఆ రోజు మాట్లాడాను అన్నాడు. ఆమె ముందు చెప్పన్నాడు, తర్వాత నేను చెబుతా అన్నాడు. సరే నేను చెప్తాను, కూర్చోండి అని చెప్పాను. ఆమె కూర్చోబెట్టి అక్కడ సబ్జెక్ట్ మాట్లాడు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఏంటంటే ఆది కాలం నుంచి తీసుకుని వచ్చా. అది 15 సంవత్సరాల క్రితం, నుంచి 15 సంవత్సరాలు. అప్పుడు మాట్లాడితే వాళ్ళు అన్నారు, ఓకే ఇది సబ్జెక్ట్ అని కూర్చున్నా. మొత్తం డిస్కషన్ ఎక్కడెక్కడ ఇచ్చారు, ఏంటి దాని అర్థం ఏంటి, ఎందుకు ఇవ్వమన్నాడు, మొత్తం నోట్స్ ఇచ్చారు. ఆ తర్వాత లేచాడు. ఆ చెప్పు బ్రదర్ మీరు చెప్పండి, నేను ఏంటని కూర్చున్నాం. అందుకనే యేసుక్రీస్తు నామములో బాప్తిసం బైబిల్, తండ్రి కుమార పరిశుద్ధ నామములో బైబిల్ ఎక్కడా లేదు అన్నాడు. స్తెఫను అన్నాడు, ఇక లేకపోతే ఆదరించుకు ఇంకా అనేసరికల్లా వెంటనే అన్నాడు, అట్లా కాదు మా పీడి సుందరరావు గారు 66 గంటలు నూరి ఆ రసం అంతా మా నోట్లో పోసాడండి. అదేందుకు చెప్పాను, అది కూడా వింటాను అన్నాడు. అప్పుడేమన్నాడు తెలిసిన, బాప్తిసం ఇచ్చేవాడు తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తిసం ఇవ్వాలి. మా పీడి సుందరరావు చెప్పారు, బాప్తిసం ఇచ్చేవాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తిసం ఇవ్వాలి. తీసుకునేవాడు యేసుక్రీస్తు నామములో తీసుకుంటున్నాను అనుకోని తీసుకోవాలి. ఈ మర్మము అప్పుడు మా పక్కన పాస్టర్ ఉన్నాడు, ఆయన దుడుకు పేతురు. ఆ దుడుకు పేతురు జేబు నుంచి 10 రూపాయలు పీకి రావుతున్నాడు. తీసుకున్నాడు. ఎందుకంటే తీసుకో అన్నాడు, తీసుకున్నాడు. ఇది 100 రూపాయలు అనుకో అన్నాడు. 100 రూపాయలు అనుకో అన్నాడు, 100 రూపాయలు ఇట్టి అన్నాడు. అదేంటి అన్నాడు, అనుకునేది ఏంటి, వాక్యం అనుకునేది ఏంటి, ఇదే మాట నేను అన్నాడు. ప్రైజ్లా వాడికి దగ్గు మంది అని ఇస్తా, నేను తీసుకో. ఇచ్చేదేమో దగ్గు మంది కాదు, ఇచ్చేదేమో పాయిజన్. ఇది దగ్గు మంది అనుకోని తాగు, అనుకో, ఇది దగ్గు మంది అనుకో, తాగేసి అన్నాడు. అనుకునేది వాక్యం అనుకునేది ఏంటి, లేఖనాన్ని చూడవా, లేఖనాన్ని అర్థం చేసుకోవా, లేఖనాన్ని వివరించేటప్పుడు దాని గురించి ఆలోచన చేయవా. నీ జీవితం వాక్యం అక్కడ, నీ నడవడిక వాక్యం అక్కడ, నీ ప్రతి ఆలోచన వాక్యం అక్కడ, నువ్వు వేసుకున్న చెప్పుల వాక్యం అక్కడ, నువ్వు తినే ఆహార వాక్యం అక్కడ, నీ డ్రెస్ వాక్యం అక్కడ, ఏది ఆలోచన చేస్తావో నీ ఆలోచన వాక్యం అక్కడ. అనుకోవటం లేదు, అనుకోవటం లేదు. అందుకనే అప్పుడు ఒక 4 ఉన్నారు, 10 మంది ఉన్నారు, వాళ్ళు అక్కడే కూర్చొని 4 ఉన్నారు. సహోదరుడా, మా జీవితం ఎంతవరకు సబ్జెక్ట్ అనేది కూడా చెప్పలేదు మాకు. సార్ మొత్తం ఈరోజు నువ్వెవరై, ఎవరు నువ్వు? ఈ 20 ఒక సన్నివేశం చదువుతాను. యేసు చెప్పడానికి అందరూ మన్నాకున్నారు. యోదేమో అమ్మటానికి అయ్యా ఆ బజార్కి ఈ బజార్కి తిరుగుతున్నాడు. రైల్వే స్టేషన్ కలిసి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్, తర్వాత మల్లం సెంటర్ నుంచి క్వాడ్ సెంటర్ నుంచి పల్నాడు బస్ స్టాండ్కి, అడవి నుంచి ఎన్నికొండ రోడ్డుకి తిరుగుతా ఉన్నాడు కాలు పిల్లాగా. ఏంద్రా యువత ఎక్కడ తిరుగుతున్నావు? ఈ రోజున యేసు ప్రభువుని నమ్ముకోవాలనుకున్నా. శాస్త్ర పరిచయాలు బేరం పెట్టారు. ప్రైజ్లా ఎలాగమ్మన్నారు, ఎస్ఆర్కేటి కాడికి రమ్మన్నారు. కృప కలుగుని కాక ఎంత ఇస్తారు, 30,000 ఇస్తారంటున్నారు వాళ్ళు. కొంచెం పెంచుతారే వాటికి తిరుగుతున్నా, వాళ్ళు పెంచేటట్లేరు నాకు, ఇంకా 30 ఇస్తారంటున్నారు వాళ్ళు. కృప కలుగుని కాక వాడు అటు ఇటు తిరుగుతున్నాడు కాలు పిల్లలాగా. ఈ రోజు నేను యేసు నమ్మాలి, ఈ రోజు నేను యేసు నమ్మాలి, వాడు ఊరంతా తిరుగుతున్నాడు. శాస్త్ర పరిచయాలు అందరూ సమావేశం చేసుకొని ఈ రోజున మనం ఎట్టి పరిస్థితులు పట్టించాలి, యేసు నమ్మాలి. కృప కలుగుని గాక. ఇక్కడే ఉన్నారా? యేసు ప్రభు దగ్గరికి ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన అన్నాడు, యేసు ప్రభు ఎవరినైనా నేను వదిలిపెడతానేమో, నేను వదిలిపెట్టనయ్యా అన్నాడు. అప్పుడు అన్నాడు, ఈ రాత్రి కోడి గురికి ముందు 3 సార్లు అబద్ధం ఆడుతున్నాయా. గమనించు, ఒక అభిషేకం అక్కడ పనిచేస్తుంది. పేతురు 3 సార్లు అబద్ధం అంటారు, ఒక అభిషేకం పనిచేస్తుంది అక్కడ. దేవుడు లేఖనం నెరవేరుతుంది అక్కడ.
ఎందుకు ఎందుకు పేతురు మంచోడే, పేతురు చాలా ప్రత్యక్షత కలిగిన వాడే, పేతురు పేరు జీవ గ్రంథంలో ఉంది. కానీ ఆ టైంలో అయితే పేతురు అబద్ధం ఆడుతూ ఉన్నాడు. నేనేమంటే అసలు ఎలాంటి అభిషేకం ఉంది అక్కడ, ఏం జరుగుతుంది అక్కడ, అసలు ఆ వాతావరణం ఎలా మారిపోయింది. పేతురు ఇంకా నువ్వు పశ్చాత్తం పొందలేదు, నువ్వు పశ్చాత్తంగా పొందలేదు, నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు. అడగాలి ప్రభువా, నన్ను అందరూ వదిలిపెట్టి నేను వదిలిపెట్టను ప్రభువా, ఈ వర్తమానం కొరకు ఏందనుకున్నావు అయ్యా? ఈ పై మాటలే. ఈ వర్తమానం కొరకు ఏదొచ్చినా పాస్టర్ నేను నిలబడవు. కొంచెం పరిశుద్ధాత్మ పొంది నిలబడటానికి, కొంచెం పరిశుద్ధాత్మ పొంది నిలబడటానికి, కొంచెం సమర్పణ చేసుకొని నిలబడటానికి సంఘ శాఖలన్నీ వచ్చి ఇక ఈ కోటం పెట్టడానికి వీలు లేదు అనే రోజు రాబోతుంది. యేసు ప్రభువారిని ఏ రీతిగా అన్నారు మనం అదే అనబోతున్నారు 100%. నువ్వెందుకు దానిపై చాలా తక్కువ ఆలోచన జరుగున్నావు? పేతురు అబద్ధం ఆడతాడు అక్కడ, యోధ అమ్ముకోవడానికి రెడీగా ఉన్నాడు, శిష్యులే వాళ్ళిద్దరు ప్రజలా అతను శాస్త్ర పరిచయం చంపడానికి రెడీగా ఉన్నారు. కృప కలగలు గాక. వాళ్ళ మధ్యలో ఒక స్త్రీ వచ్చింది. మీరు 22 ఈ స్త్రీ కూడా వారి మధ్యలో ఒక స్త్రీ వచ్చి ఆమెకు కలిగిందంతా అమ్మి ఒక అత్తరుపుడు కొనుక్కొని వచ్చి, ఆయన సీమోన్ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చింది, ఒక అత్తరుపుడు తెచ్చింది, తన కలిగిందంతా అమ్మి అది తీసుకొచ్చి యేసు ప్రభు వారి తాళ మీద పోయిలా అది పగలగొట్టి ఏకంగా నెత్తినే పోసింది, పై నుంచి కిందగా కారిపోయింది. వెంటనే శిష్యులు వేసినారు, యోధాలు వేసారు. ఏమైంది, ఎంత విలువైంది అత్ర, వరకు వేదలకి ఎంత డబ్బులు వచ్చి మొదలే కరువు కావాలంటే ఎంత 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 అత్తరాడు బాడీ చేసేది నువ్వు అనగానే యశ్వరు వెంటనే స్పందించాడు. ఆమె నా భూస్థాపన నిమిత్తము ముందుగా నన్ను అభిషేకించింది అని అంటూ ఈ రాజ్య సువార్త భూలోకంలో ఎక్కడెక్కడికైతే వెళ్ళిందో ఆ ప్రాంతంలో ఈమె నరసరాపేటలో ఈమె పొగడబడింది. అక్కడ నుంచి తండాకి వెళ్తే తండాలో పొగడబడింది, అక్కడ నుంచి నల్లమలకి వెళ్తే నల్లమలలో పొగడబడింది, అక్కడ నుంచి నువ్వు ఆ సముద్రంలో దీవులకి వెళ్తే దీవుల్లో పొగడబడింది. ఈ రాజ్య సువార్త ఎక్కడికి వెళ్తే అక్కడ పొగడబడింది. ఏం చేసింది ఈ స్త్రీ? నేను చదివేటప్పుడు ఎవరా స్త్రీ అంటే లోపల ఒకటి అంటుంది, ఆ స్త్రీ నువ్వే కదా. హల్లెలూయా. ఏమిటి స్త్రీకున్న గొప్పతనము? తనకున్నదంతా తీసుకొచ్చి ఆయనకి నెత్తి మీద పోసింది, అభిషేకించింది, వాక్యం అభిషేకించింది. ఏ వాక్యం తెలుసా? లైవ్ లో ఉన్న వాక్యాన్ని అభిషేకించింది. వాక్యం శరీరం ధరిస్తే ఆ వాక్యాన్ని అభిషేకించింది. ఈ రోజు వదులు డ్యూటీ ఏంటి? తనకున్నదంతా అమ్మి తన ప్రాణాత్మక శరీరాన్ని సమర్పించి ఇప్పుడు లైవ్ లో ఉన్న వాక్యాన్ని అభిషేకిస్తా ఉంది. హల్లెలూయా. ఈ వర్తమానం ఎక్కడికి వెళ్ళింది అక్కడ నువ్వు పొగడపడతావు. నిజమేనా? కృప కలుగును కాక. ఆ తర్వాత మీకు తెలిసి 20 అధ్యాయంలో యేసు మరణం, భూస్థాపనం, పిలాతు కొట్టు, ఇదే అధ్యాయంలో వాడు కూడా చచ్చిపోతాడు. ఎవడు? యోధా కూడా చచ్చిపోతాడు. 20 అధ్యాయంలో యేసు పునరుద్ధానం. ఓకేనా? ఎడవనరా? ఇప్పుడు మీకు కొంచెమన్నా అక్రమం ఉంటే అర్థమై ఉండాలి. సరే ఎడవనరా? ఇప్పుడు ఒక వాక్యం చదివి ముగిద్దాం. నాతో పాటు దాని స్తోత్రం. కృప కలుగును గాక. మీరు సంఖ్యాకాలను నాతో పట్టండి. ప్రైజ్లో ఒక అద్భుతమైన అధ్యాయాన్ని కలుపుకుని వస్తున్నాం. మీరు అధ్యాయ దగ్గర రావాలని కోరుతున్నాం. ప్రైజ్లో అక్రమము విస్తరించినప్పుడు బైబిల్ ఏం చెప్పిందంటే ప్రజలలో సనుగులు గొనుగులు మొదలవుతాయి.
ఒకసారి మనం అక్రమంతో నింపబడ్డామనుకో, మన లోపల ఏం బయలుదేరితే సనుగులు గొనుగులు ప్రారంభమవుతాయి. దీన్నే ఈ నిర్గం మొదటి నిర్గంలో చాలా హైలైట్ చేసి చెప్పాడు. అందుకే దీన్ని చదవాలనుకున్నాను. అక్రమం విస్తరించినప్పుడు సనుగులు గొనుగులు మొదలవుతాయి. సార్ యాత్రను పట్టుకోండి. అసలు నీకు వాక్యం దొరికితే చర్చికి వచ్చినా, చర్చి నుంచి బయటికి వెళ్ళినా ఇంక వేరే మాట్లాడదు. సనుగులు గొనుగులు అనే మాట నీకు తాగులేదు. దానికి ఇంకొక పర్యాయ పదాలు ఏంటంటే వాడి సేవు గొనుగుట, ఈడి సేవు గొనుగుట, వాడి పాపాన్ని చూసుట, ఈడి పాపాన్ని చూసుట. సంఘంలోకి వచ్చి అదిగో వాడు మంచోడు కాదు, వాడు మంచోడు కాదు వాస్తవమే, కానీ ఈ కళ్ళు చదువుతుంది వాడు మంచోడు కాదు అంటే అర్థం ఏంటంటే వాడు పాపాన్ని చూస్తున్నాడంటే వాడికంటే ఈడు అసలు ఇంకా ముందుగానే చెప్పుకున్నాడు. దాన్ని ఎరగడు పాపం. ఆ అమ్మాయి మంచిది కదండి అన్నప్పుడు ఈ అమ్మాయి ఇంకా చెడిపోయి ఉంది. దాన్ని ఎరగదు. అయ్యా అయ్యా అక్రమం ఎలా దొరుకుతుంది చూడు. ప్రేమ ఇప్పుడు వాడు మంచోడు కదా అన్నప్పుడు వాడిని ఏం ప్రేమిస్తారు? ఎదురవగానే ఏంది ఈ సిస్టర్ ఏంది నన్ను చూడగానే మొక్కం తిప్పుకుంది, ఏందంట నేనేమనలేదు ఆమెని అని నువ్వు అంటావు. ఆమె నువ్వేమల్ల నిజంగానే, కానీ ఎవరో చెప్పారు నీ గురించి ఆ పిల్ల మంచిది కాదని. ఈమె డిసైడ్ చేసింది మంచిది కాదని. మా తల్లి డిసైడ్ చేసింది ఆ మంచిది కాదని. అందుకని ఆ కనపడగల మనకెందుకు ఆమె గురించి మంచిది కాదంట. ఆమె చెప్పింది, మన సహోదరి చెప్పింది. ఇది సహోదరి చెప్తే అమ్మట నువ్వు అడగ పోయి అమ్మ వీళ్ళు మంచిది విధానం కాదంటని ఆమె చెప్పింది కదా లైవ్. పురుషులు కూడా అంతే, చూడగానే తిరుగుతారు. వద్దులే మా కూతురు వాడితో మాట్లాడింది. అప్పుడు ఆవిడ వచ్చి నాకు రిపోర్ట్ చెప్తుంది, ఏంది పాస్ట్ గారు అందరూ నా మొక్క చూసి దాటేసుకున్నారు, ఇంతకు నువ్వేం చెప్పిన నా గురించి. ఒక ఆయన ఇట్టన్నాడు, ఎవరు వచ్చి అడిగారట ఆయన్ని, వాడు నాకు ఫోన్ చేసి అన్నాడు, ఏం చెప్పు నా గురించి. నేను చెప్పడం ఏంది, నువ్వు చెప్పకపోతే వాడు వచ్చి నన్ను ఎందుకు అడుగుతుంది. మరి నాకు తెలియదు అసలు ఎవరైనా కాదు కాదు వచ్చాడు నమ్మే తగా తెలుసుకున్నాడు అంటే నువ్వు చెప్పకపోతే అడిగాడు నన్ను, నువ్వే చెప్పామంటాడు. అరే నాకు తెలియదురా నాయనంట, ఈ సంగతి నాకేం తెలుసురా, మీరేమనుకున్నారు నాకేం తెలుసు అంటే లేదు నువ్వే చెప్పావంటాడే. అర్థమైంది మేడం నీకు. లేలుయా. ఆ రోజు నేను ఫోన్లో నేను ఎంత వాదించినాను నేను చెప్పలేదు. నేను చావుకుని నేను అబద్ధాలు చెప్పడానికి నేను ఎక్కడ, నా సంఘానికి నేను ఎక్కడ ఉండాలంటే నేను చేతి సరి చేసుకోవాలి, అంతేగాని అబద్ధం చెప్పడానికి లేదు. ఒక సిస్టర్ ఎక్కడి నుంచి వెళ్ళింది, నువ్వు ఎక్కడ చేసావంది, నేను చేయలేదు సిస్టర్. అలానే ఆ పాస్ట్ గారు ఒక ఆయన ఆయన చేత ఫోన్ చేయించాడు, సిస్టర్ ఇది కాదు, ఇది జరగలేదు, ఆయన కూడా చెప్పాడు. ఆమె వినలేదు, వినకపోతే వెళ్ళిపో. నేను చేస్తుంది నేను కరెంట్ కొట్టుకోవాల్సిన అవసరం లేదు. యథార్థత ఉండాలి, యథార్థత ఉండాలి, ఏం జరిగిందో చెప్పాలి. ల్యాప్టాప్ అక్కడ కొన్నాం, ల్యాప్టాప్ ఇచ్చొచ్చాము మార్కు. ఆ బ్రదర్స్ తీసుకెళ్ళాడు, ఆయన పోయి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే హార్డ్ డిస్క్ లేదంట లోపల. భాస్కర్ ఇందులో హార్డ్ డిస్క్ లేదండి. ఏమైంది నా తెలియదు. మా ఇంటికి అంత ఆలోచన చేశానన్నా, భాస్కర్ అయ్యా నేను తీయలేదు, నాకు దానికి సంబంధం లేదు. నా కొడుకుని అడిగాను ఏమైనా తీసుకొస్తా అబ్బాయి, నేను దాన్ని ఓపెన్ చేయలేదు, నా చేత దాన్ని ఓపెన్ చేయడం అడిగే కానీ తీసుకెళ్ళలేదు. మా విలియంని అడిగిన ఏమన్నా మీరు అన్నా తీయలేదు, దానికి వారంటీ ఉందని ఒకప్పుడు దాన్ని ముట్టుకోలేదన్న. చర్చిలో తీసుకుంటాడు వాడు, అక్షయ్ గడి కానీ ఇలా తీయగానే తీసుకుంటాడు, లేదు వాళ్ళు తిరిగి లేదు. మన దగ్గర గురించి అన్ని ఆలోచన చేశాం. యథార్థంగా చెప్పడానికి తమ్ముడా యథార్థది మాకంత దేశం ఉండేది మాకు తెలియదు, అక్కడ ఇచ్చాం ఆయన తీసుకోండి, అక్కడ ఏం జరిగింది మాకు తెలియదు. అప్పుడు అన్నాడు పాప ఆయన మీద పడుతుంది, నేను అన్నాను అది కాదు
నువ్వు మా గొప్ప చెప్పావు, మా దగ్గర జరగలేదని, మా దగ్గర పాసిబిలిటీ లేదు, అక్కడ ఏం జరిగిందో కూడా నీ మీద లేదు. అది ఎంత ఇదో ఖర్చు నేనే పెట్టుకుంటా. నేను మాట నేను అన్నా. అది నా దగ్గర జరిగింది కాబట్టి ఒకవేళ నేను చేయలేదు, నేను కన్ఫర్మ్ చేస్తాను నీకు, నా మనసాక్షి నేను చెప్పుకోవాలి నీకు. కానీ నీ మీద అయింది అది ఎంత ఖర్చు అయితే నేను భరిస్తాను. నేను మాట అన్నా, నేను మాట అంటాను కూడా నాకు హక్కు లేదు. కానీ నా యథార్థం నేను చెప్పుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి. నేను అది 10 ఏళ్ళు అవుతుందో 5 ఏళ్ళు అవుతుందో పక్కన పెట్టు, అది నేనే భరిస్తా. నేను అన్నాను యథార్థత ఉండాలి, డబ్బు కాదు అక్కడ ముఖ్యం, యథార్థత ఉండాలి. అర్థమైందా? ఇక్కడ డబ్బు కాదు ముఖ్యం, యథార్థత ఉండాలి. యథార్థత లేకపోతే ఫినిష్ అయిపోయింది మన. శుద్ధాత్మ అంటే ఏంది? నేను యథార్థవంతుని నిలబెట్టేది. లోపల ఒకటి పెట్టుకొని బయటకు వచ్చి పాస్టర్ వందనాలు పాస్టర్ గారు, వందనాలు సిస్టరు, వందనాలు బ్రదరు. ఎందుకు నీ వందనాలు? ఎందుకంటే నీకు వందనాలు. లోపల ఒకటి పెట్టుకొని వందనాలు పాస్టర్ గారు, ఎవరికి కావాలి వందనాలు? యథార్థత లేదు వందనం, అది వందనమా? చెప్పండి. అది దేవుడికి ఇష్టమైందా? ఆ ప్రార్థన దేవుడికి వెళ్ళిద్దా? ఆ స్థితులు వెళ్తాయా? మరియమ్మ ఎలిజబెత్ వందనాలు చెప్పుకుంటే కృప కలుగునుగా. మరియమ్మ వందనాలు చెప్పుకుంటే ఏం జరిగింది? వాళ్ళు వందనాలు చెప్పుకుంటేనే ఎలిజబెత్ గర్భములో ఉన్న దేవుని స్తోత్రం చెప్తున్నాడు. ఆమె ఇంకా కంటానికి 3 నెలలు ఉంది. 3 నెలలు ముందుగా ఇది పరిశుద్ధాత్మ పొందేట. కంటానికి 3 నెలలు ముందుగా పరిశుద్ధాత్మ పొందేట. ఎలా పొందాడంటే శుద్ధమైన మనసుతో వాళ్ళు వందనాలు చెప్పుకుంటే. ఎలా పొందారు పరిశుద్ధాత్మ? వాళ్ళు ఇరువురు శుద్ధమైన మనసుతో వందనాలు చెప్పుకున్నారు. ఇప్పుడు వందనాలు ఏమొచ్చింది నీకు? వందనాలు ఏమొచ్చింది నీకు? వందనాలు సిస్టర్ వదిలిపెట్టినది వందనాలు. కళ్ళు మూసి వందనాలు సిస్టర్ విడిపెడుతున్నావు. కొంచెం ఎదురుగెళ్ళి వందనం చెప్పగానే సిస్టర్ని హక్ చేసుకో ఒకసారి. అది నిజమైన వందనం. హక్ చేసుకొని ఆమె మెడ మీద ముద్దు పెట్టు. అది అస్సలైన వందనం. ప్రైజ్ లా హల్లెలూయా. వందనం అనగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహానికి పరిశుద్ధాత్మ తాకిందట. 6 నెలల నుంచి తిరగని యోహాను గంతులెత్తన లోపల. హల్లెలూయా. యథార్థత ఉండాలి. అది పోతే ఇంకంతే సంగతులు. దెయ్యం కొంతమంది జీవితాలు యథార్థతనే తప్పులు కప్పిపెట్టింది. ఒక్కసారి బయటికి తెస్తారు, ఇన్ని సంవత్సరాలు దాంతో అప్పుడు తప్పులు. దెయ్యం పని. దెయ్యం ఎప్పుడు కూడా తప్పు లోపల ఉన్నా కానీ మనం ఏమంటే నువ్వు మంచోడివి, నువ్వు మంచిదారు అంటాను. నిజంగా మన దగ్గర తప్పు ఉంటుంది. కానీ దెయ్యం ఏంటంటే నువ్వు మంచోడివి, అందరు శిక్షులు అందరూ మంచివాడివి కాదు, నువ్వు ఒక్కడివి మంచివాడివి, నువ్వు ఒక్కదాన్ని నువ్వు మంచిదాన్ని అంటావు. టైం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. ఒక్క దెబ్బకు మన సాక్ష్యం అంతా స్పాయిల్. విషయం చల్లితెట్ట అట్టుండదు. ఓకే, ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. సార్ ఎక్కడే ఉన్నారా? అసలు ఈ సలుగులకు గొనుగులకి కారణం ఏంటి? ఈ అక్రమం యొక్క కారణం ఏంటి? ఒక్క పాయింట్ చదువుకుందాం. ఓకేంటారా? చదువుదాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం. మీకు బాగా తెలిసిన అధ్యాయం ఇది, అవునా? హల్లెలూయా. ఏముంది అధ్యాయం? చదవక ముందు ఏముంది అంటున్నది? ఎంతమంది చదివాం కాబట్టి కొంచెం దానికెళ్ళి చూడగానే ఏదేదో ఆనందం పొందుతా ఉంది. కృప కలుగులు కాక. అదే చదవాలనుకు ఏముంది నిజంగా? అక్కడ అక్షరాలే కనపడుతుంది, మొత్తం చదవట్లేదు. మొత్తం కనపడుతుంది, అక్షరాలన్నీ అట్ట కనపడితేట పదాలు కనపడద్దు. చదివింటే జీవమే బయటకు వస్తుంది. అందుకే గ్రంథాన్ని చదివి ఉండాలి. ప్రొక్త అంటాడు, గ్రంథాలు ఇంటికాడ చదవండి, వాటి ప్రత్యక్షతలు వాటి జీవాన్ని చర్చించబోతుంది. పాస్టర్ గారు ఎక్కడ కూడా చదవా అని చెప్పకండి.
అది గ్రౌండ్ వర్క్ కొంచెం చేయండి సార్. ఎందుకంటే గ్రంథాలు గ్రౌండ్ వర్క్ చదవండి, చదివితే గ్రౌండ్ వర్క్ అది. ఇక్కడ దాని అర్థాలు దొరుకుతాయి. చదువుదాం. యెహోవా మోషేకు ఇలాగూ చదివించను, నువ్వు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబం చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయి. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను. ఓకే, లేవి కర్ర మీద ఎవరు రాయాలి అంటే ఇప్పుడు అక్కడ లేవి లేడు కాబట్టి, లేవి సంతానం కాబట్టి లేవి కర్ర మీద అహరోను పేరు రాయాలి. అహరోను ప్రధాన యాజకుడు. అక్కడ వాస్తవానికి ప్రధాన యాజకుడి పేరే రాయాలి, కృప కలుగును గాక. ఇప్పుడు అదే కర్ర మీద యేసు ప్రభు పేరు ఇక్కడ ఉంది, ఎందుకంటే ప్రధాన యాజకుడు యేసు క్రీస్తు కాబట్టి. ఇప్పుడు మనమందరం ఎవరు? ఆ ప్రధాన యాజకుడి కింద ఉన్న చిన్న చిన్న సేవకులు. మీకు సంగతి బైబిల్ మాట్లాడింది, మందిరాన్ని కాపాడాలంట, ప్రధాన యాజకుని కూడా కాపాడాలంట. కృప కలుగును గాక. ఈ అధ్యాయం తర్వాత చదవండి మీరు. ఇశ్రాయేలీయులు ఎవరెవరిని కాపాడాలంటే మందిరాన్ని కాపాడాలంట. యాజకులు మరి ముఖ్యంగా మందిరాన్ని కాపాడాలంట, ప్రధాన యాజకులు కూడా కాపాడాలట. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎవరు ఇక్కడ? అహరోను. ఎలాంటి అధికారం వచ్చింది అహరోనికి? అహరోను నిన్ను కూడా వాళ్ళు కాపాడాలి, తర్వాత మందిరాన్ని కాపాడాలి వాళ్ళు. ఇది చిన్న సేవకులు. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను. ఎలాగా పితరుల కుటుంబంలో ప్రధానికి ఒక్కొక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకున్న ప్రత్యక్ష గుడారములోని శాస్త్రములు వాటిని ఉంచవలను. ప్రత్యక్ష గుడారం తెలుసు కదా మనకి, శాసనాలు ఎక్కడ పెడతాం? మందస్సంలో శాసనాలు పెడతాం. ఓకేనా? అక్కడ ఈ కర్ర ఉంచమన్నాడు. ఉంచమన్నాడా? ఆ శాసనం దగ్గర ఈ కర్ర ఉంచాలి. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వారి కర్ర సిగురించును. నేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నానో వారి కర్ర సిగురించును. ఇక్కడ ఏమన్నారా? కర్ర సిగురించును. ఆమేన్. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మార్పివేయదు. ఈ కర్ర పెట్టిన తర్వాత సనుగులు ఆగిపోతాయి. పట్టుకో. అసలు సనుగులకి గొనుగులకి ఈ కర్రకి లింక్ ఏందన్నా? అర్థమేనండి? వాళ్ళు సనుగుతున్నారు, వాళ్ళు గొనుగుతున్నారు. ఈ గొనుగులకి సనుగులకి ఈ కర్రకి లింక్ ఏంటి? ఓకే, కొంచెం లోపలికి వెళ్ళండి. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చి, అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఇవన్నీ ఈ 12 కర్రల ఇసుకలు అవతల పెట్టారు శాసనం దగ్గర. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచాను. మరునాడు ఒక రోజంతా ఉంది. మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర సిగిరిచి ఉండెను. అది సిగిరిచి పువ్వులు పూసి బాదం పండుగలయ్యాను. ఓకే, ఒక రోజంతా లోపల ఉంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళాడు మోషే గారు. ఆ 12 కర్రలు బయటికి తీశాడు. అందులో ఉన్న కర్ర అయినా అహరోను కర్ర సిగిరించింది. వాస్తవానికి ఆ కర్ర ఏంటంటే బాదం కర్ర. అది కాయలు కూడా కాసింది. అది పువ్వులు పూసింది, కాయ కూడా కాసింది. ఎక్కడ కాసింది? ఎక్కడ కాసింది? దేవుడి సన్నిధానానికి వెళ్ళినప్పుడు మనకు తెలిసిన భాష ఆ అతి పరిస్థలంలో పెట్టినప్పుడు అది ఎండిపోయిన కర్ర సిగురించింది, పువ్వులు పూసింది, కాయలు కూడా కాసింది. హల్లెలూయా. మనమందరం ఎవరు ఇప్పుడు? కృప కలుగును గాక. ఇక్కడే ఉన్నారా? ఆ ఎండిపోయిన కర్ర ఎవరో కాదు కానీ మనమే అయిందాం. ఎక్కడ పెడితే సిగురించింది? అతి పరిస్థితి స్థలంలో పెడితే సిగురించింది. పూలతో ఉంటే కాదు, ఇప్పుడు కాయలు కూడా కాయాలి. ఓకే, కాయలు కాసింది. చదువుదాం 9వ వచనం. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటిని ఇశ్రాయేలు అందరి ఎదురుకి తేగా వారు వాటిని చూసి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకునేది. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరుగుబడిన వారిని గురించి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచు.
వారు సావుకూడనట్లు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలము అనిసి మాన్పివేసిన వాడవు. Amen, amen. ఓ మోషే, నువ్వేం చేస్తావంటే ఈ సిగు నుంచి అహరోను కర్రను తీసుకెళ్ళి మరలా శాసనం దగ్గర పెట్టు. ఎవడ కర్ర పెట్టొద్దని, Exactly. ఈ కర్ర పెట్టు. That's way, man. ఎందుకు ప్రభువా, ఎందుకు? ఇప్పుడు తిరుగుబాటు చేశారు కదా వీళ్ళంతా, Yes. సనిగారు కదా వీళ్ళంతా, గొనుగుతున్నారు కదా. వీళ్ళ గొనుగులను సనుగులను మాన్పి వేయుటకు ఆనవాలుగా ఈ కర్రను అక్కడ ఉంచు. Yes, and amen. ప్రైజ్ ది లార్డ్. మరొక మాటలో ఈ కర్ర పెట్టుడు ద్వారా నువ్వు వాళ్ళందరిని బతికించినోడు అవుతావు. Exactly. ఏమవుతావు? ఈ కర్రను అక్కడ పెట్టుడు ద్వారా సమాజం అందరినీ బతికించినోడు అవుతావు. ఈ కర్ర అక్కడ లేకపోతే ఈ సంగతి అంతా అయిపోయింది. కాబట్టి నువ్వేం చేస్తావంటే కొంచెం మంచి పని, ఈ కర్ర తీసుకెళ్ళి అక్కడ పెట్టు. Exactly. తద్వారా వీళ్ళు సావకుండా బతుకుతారు Exactly. అన్నాడా? అన్నాడు. ఇప్పుడు నేను వేసిన క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు వాళ్ళ సావుకి ఈ కర్రకు ముడిపెట్టాడు? Yes, yes. That's way. వాళ్ళ సావుకి ఈ కర్రకు ముడేందంట. ప్రైజ్ ది లార్డ్. సరే ఉన్నారా? Hallelujah. ఆమేన్. Hallelujah. మీరు 18వ అధ్యాయం చదివితే, 18వ అధ్యాయంతో చదివితే దేవుడు మిమ్మల్ని దీవించడు గాక. ఇక్కడ లేవి గోత్రంలోంచి వచ్చిన అహరోను, వాళ్ళ కుమారుడైన ఎలియాజరు, అతని కింద ఉన్న సేవకులందరూ వాళ్ళందరూ చేసే సేవను స్థిరపరిచారు. Yes. ఖండితంగా లేవి గోత్రంలోంచే సేవ చేయాలి. 11 గోత్రాల వారు లేవి గోత్రానికి దశమ భాగాలు ఇవ్వాలి. దశమ భాగంలో మరలా నువ్వు కూడా దశమ భాగం తీయాలి. ఖండితంగా చెప్పిన అధ్యాయమే ఈ అధ్యాయం. మరొక మాటలో సేవ అనే దాన్ని స్థిరపరిచాడు. మరొక మాటలో ఒక మనిషి దేవుణ్ణి కలుసుకునే ప్లేస్ ని స్థిరపరిచాడు. సనుగులు గొనుగులను మార్పించాడు. మరొక మాటలో ఇశ్రాయేలు వరకు వచ్చే తెగులును, ఇశ్రాయేలు వరకు వచ్చే మరణమును ఆపే పనిని స్థిరపరిచాడు. అంతుంది అక్కడ. ఇప్పుడు అదా అక్కచ్చు. అక్రమము విస్తరించిన చేత అనేక మంది ప్రేమ. ఇప్పుడు అక్రమం అంటే కృప కలుగునుగా. అక్రమము అంటే ఓకేనా సార్? ఇక్కడే ఉన్నారా? కృప కలుగునుగా. అక్రమము చేస్తున్నా. ఒక మాట చెప్పి నేను ఒక కోడ్ చదువుతాను. నాకు సమయం ఉందా? అలా చెప్పమంటారా? లేట్గా వచ్చినా చెప్పండి. లేలుయా. లేట్గా వచ్చినా చెబుతారా? 12 గంటలకు వచ్చిన వాళ్ళు మీకు కనీసం 3 గంటలకు వచ్చబెట్టారు. అంటే మీ టైం ఇప్పుడు దాకా 3 గంటలు దాకా. ఓకే, ఉపవాసం అనుకో. తినకుండా వస్తే తింటే నేనేం చెప్పలేండి. రైసులా అంత త్యాగాలు చేస్తున్నారు ఇప్పుడు. గ్యాస్ ట్రబుల్, ఆ ట్రబుల్, ఈ ట్రబుల్, మొత్తం ట్రబుల్తోనే ఉండేవారు. ఇక ఉపవాసాలు ఉండి ఏసయ్యా అని ఉంటున్నారా? అయ్యా దేవుని స్తోత్రం, ఉంటే దేవుని స్తోత్రం. ఇక్కడే ఉన్నారా? కృప కలుగును గాక. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఒక మాటనండి, అసలు మరణము వీళ్ళకి రాకుండా నేను మాన్పిస్తా అనే దాన్ని చెప్తూ ఆయన ఏమంటే, అహరోను చేతి కర్ర, అసలు కర్రలు తీసుకొచ్చి పెట్టే ఆలోచన దేవుడికి ఎందుకు వచ్చిందంటే, వీళ్ళ సనుగులు గొనుగులు మాన్పించడానికి అనేది. వింటున్నారా? అసలు ఆ లాస్ట్ టైంలో వారు కానాను దేశానికి వెళ్ళే లాస్ట్ టైంలో వాళ్ళ మధ్యలో ఈ సనుగులు, ఈ గొనుగులు ప్రారంభమైంది. లాస్ట్ టైం యేసు ప్రభు వారు ఆయనక కలవరశిలోకి వెళ్ళే లాస్ట్ టైంలో పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మనం ఎత్తబడే లాస్ట్ టైంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఎత్తబడే ఆఖరి దినాల్లో ఉన్నాం.
అందుకని ఇప్పుడు అక్రమము ఎక్కడుందో చూడాల్సిన బాధ్యత మనకుంది. Exactly. ఏమా? సరే, అసలు ఎలా విస్తరించిందంటే ఆయన అన్నాడు, ఏయ్ మొత్తాన్ని తీసుకురండి అన్నాడు. 12 మంది తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. రూబేన్ గోత్రం అనేది మాది రూబేన్ గోత్రం. ఓకే. సిమేర్ ఉన్నాడా? సిమేర్. లేవి గోత్రం అహరోన్ ఉన్నాడు. ఓకే. తర్వాత ఎవరు ఉన్నారు? ఇక జబులూన్ ఎక్కడ? ఓకే ఓకే ఎక్కడ ఉన్నాడు? ఇస్సాకార్ ఎక్కడ? ఓకే. యోధా ఎక్కడ? ఓకే. దాన్ ఎక్కడ? నప్తాలి ఎక్కడ? జోసఫ్ ఎక్కడ? తర్వాత బెన్యామిన్ ఎక్కడ? ఎఫ్రాయిం ఎక్కడ? మనస్సే ఎక్కడ? మొత్తం పిలిచాడు. అందరిని పిలిచి అక్కడ కూర్చోబెట్టాడు. వాళ్ళ గోత్రకర్తల యొక్క ప్రధానులు ఉన్నారు అక్కడ. వాళ్ళు కాదు ఉంది అక్కడ. ప్రధానులు పిలిచాడు అన్నాడు. ఈ సన్నివేశాలు చూడమన్నాడు. వాళ్ళు కూర్చోబెట్టాడు. ఒక రోజు అయిపోయింది. కర్రలను తీసుకొచ్చాడు. అహరోను గారు చిగురించింది. అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు నేను అహరోనుని ఎన్నుకున్నా Yes. సేవ చేయటానికి. Yes. అందరినీ. మీరు కానీ ఈ మాట చదివే ముందుగా 16 చదివితే అసలు సమాజాన్ని గలిబిలి చేసింది ఎవరంటే ఆ 250 మంది సభికులు. Yes. ఆ అభిరాము దాతాను వరహులు. అభిషేకం ఏంటంటే వినాలి, సమాజంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధమే. Yes. నువ్వు ఒక్కడివే పరిశుద్ధుడివి కాదు. ఓ మోషే, నువ్వు ఒక్కడివే పరిశుద్ధుడు కాదు, మేమందరం కూడా పరిశుద్ధులమే. ఒక అభిషేకం వాళ్ళ మీదకి వచ్చింది. ఎప్పుడైతే కోరాహు తనతో ఉన్న అభిరాము దాతాను ఈ మాటలు మాట్లాడారో 250 మంది సభికులు వారు ప్రసంగం విని వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఎస్, నేను మీకు కూడా సపోర్ట్. మోషే గారు ఆయన ఒక్కడే సేవ కూడా అనుకుంటున్నాడు. మనం సేవ చేయలేమా? మన వర్తమానం మాట్లాడలేమా? మన చర్చలు కట్టలేమా? మన ప్రసంగాలు చేయలేమా? వాళ్ళ ఆ అభిషేకం తండ్రి పేరు. అప్పుడు వాళ్ళు అన్నారు 250 సభికులు. కోరాహ అని చెప్పింది అభిరామన్న అని చెప్పింది చెప్పింది తెలుసులా. నువ్వు ఎక్కడైనా పెట్టు చర్చి ఎంతమంది వచ్చారు బయటికి? ఏ జాతీయ సంఘం తెలుసులా. నువ్వు ఎక్కడ కోట పెడతావు చెప్పు, అక్కడికి వస్తున్నావు. నువ్వు ఇంకా డౌట్ అనుకుంటే మేము ఎవరు తెలుసు? సభికులు. మేము ఎవరు? మేము ముక్కులు. ఇక్కడ మేమందరం వచ్చి సపోర్ట్ చేస్తుంటే మోషే గారికి ఎవరుంటారు? దెబ్బకి మోషే యొక్క నడుము ఇరిగిపోద్ది. చూద్దాం కాలదారానికి వస్తాడు. అన్నా మంచి ఆలోచన వచ్చింది, కానీ ఏందో ఆయనను వాళ్ళ అన్న వాళ్ళ అక్క మిరియాము ఆవులు లేవాలి ఎవరు అయ్యా అని రాయలేదా? ఇక్కడ అన్ని రాయలేదయ్యా. అయితే వాళ్ళు కూడా మనాటి టైమేనయ్యా. 24 గంటలు ఉన్నాయ్యా. శరీరంతో ఉన్నారయ్యా. ఉదయం టిఫిన్ తిన్నారయ్యా, మధ్యాహ్నం లంచ్ చేశారయ్యా, లాస్ట్ రాత్రికి డిన్నర్ చేశారయ్యా. ఉందయ్యా, ఇవన్నీ ఉన్నాయా వాళ్ళకి? మంచిది తాగారు ఎవరు కూడా? దేవుడు మమ్మల్ని దీవించింది కాక. ఏవో బంగారం తిన్నారో పాపం మంచిది అని డౌట్ ఏమైనా ఉంది మరి. అదే కాదు కదయ్యా, వాళ్ళు కూడా మనుషులేనా? అట్లయితే వారు సమావేశం జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు కూర్చోరుగా? ఈ సరుగుళ్ళు ఈ గొడుగులన్నీ ఆయన ఎన్నాడట. ఒక ఆత్మ రంగం మీదకి వచ్చింది, ఒక అభిషేకం రంగం మీదకి వచ్చింది. ఈ రోజునంతా ఎంట మెసేజ్ లో ఉన్న అభిషేకం అది. సార్ ఎప్పుడో సంఘశాఖలో బయటికి వెళ్ళి నేను టచ్ చేయను. ఈ రోజున సంఘశాఖ ఎంట మెసేజ్ ఉన్న అభిషేకం ఏంటంటే ఆయన ఒక్కడేనా సావుకుడు? చూడు, ఆయన ఒక్కడే సావుకుడు. నేను సావుకులు కదా, నాకు వర్తమానం చెప్పడం చేత కదా. వదులు చూడు మనం ఏం చెబుతాం, వదులు మమ్మల్ని. ఒక అభిషేకం పట్టుకోవాలి. డేంజర్ అభిషేకం ఇది, అపాయకరమైన అభిషేకం ఇది. ఈ రోజు ఎంటైమెసేజ్ పట్టుకొని ఉంది. ప్రేసలా ఎందుకు ఈ రోసం తెలిసినా? ఎందుకో తెలిసిన ఈ రోసం? అయ్యా, ఈ అభిషేకంతో కొంతమంది భయంకరంగా ఎలా ఉంటే
ఇంకొకరు ఉన్నారు కదా, ఇంకో బ్యాచ్ ఉందిగా, వాళ్ళైతే ఆ మోయాబీ స్త్రీలు తీసుకొచ్చుకుని వ్యభిచారం చేస్తూనే ఉన్నారు. చేస్తున్నారా? చెప్పండి సార్. మోయాబీ స్త్రీలు తీసుకుని వ్యభిచారం చేస్తున్నారా? మరి అప్పుడు మూడో తరం వాడైనా, అహరోను మనవడైన మూడో తరం వాడైనా ఎవరు? ఫీనెహాసు. సమాజం వీళ్ళందరూ వచ్చేమో పాస్టర్ గారి మీద తిరుగుబాటు చేశారు. ఈ విశ్వాసులు పోయేమో వ్యభిచారాలు చేస్తారని ఏంటి తీసుకుని ఒక్క పోటైతే పొడిసి వచ్చాడు. ఆగ మేఘాల మీద దేవుడు భూమికి దిగాడు. విషయం ఏంటి తెలిసిన? అహరోనికలు చూడలైనా మోసకెళ్ళి చూడాల. ఒక్కసారిగా యేసు ప్రభు కళ్ళు ఫీనెహాసు చూసింది. ఇలాంటి నాకు కావాలని అంటే లైవ్ లో ఉన్న పాపాన్ని తొక్కేవాడు కావాలన్నాడు. అది కూడా అప్పుడే జరుగుతుంది అక్కడ, ఆ టైంలో జరుగుతుంది అది కూడా. ఎప్పుడైతే ఏమే ఈ అభిషేకం అలుముకుపోయిందో దేవుడు ఏం చేశారంటే, పిచ్చి పిచ్చ అభిషేకాలతో ఆలోచన చేయకండి. ఇటు రండి చెబుతాను. సేవ అనేది ఉద్రేకం కాదు, సేవ అనేది ట్రైనింగ్ కాదు, సేవ అనేది జనాలు కూడగట్టుకోవటం కాదు, సేవ అనేది డబ్బులు సంపాదించి చర్చిలు కట్టడం కాదు. సేవ అనేది ఇక్కడ ఉన్నారా, నలుగురిని పోగేసి వాళ్ళకేదో నేను సంఘబద్ధం చేస్తాను, నీకు నా తర్వాత అసిస్టెంట్ పాస్టర్ చేస్తాను, నేను సంఘబద్ధం చేస్తాను, నేను డీకన్ తర్వాత నేను ట్రస్టీకి చేస్తాను, ధర్మకర్తలు చేస్తాను, నేను సాంగ్ లీడర్ చేస్తాను అని అన్ని ఎంచుకొని వాళ్ళకి ఇచ్చేది కాదు సేవ. ఇది లూసిఫర్ అభిషేకం. ఇది అక్కడ పరలోక రాజ్యంలో లూసిఫర్ అభిషేకం ఇది. అది చెప్పి అందరిని తీసుకొచ్చింది. భూలోకంలో రాజ్యం కడతానన్న రాజ్యం అధికారులు మీరే. మిఖాయేలు కంటే రాజ్యం కడతానని చెప్పి తీసుకొచ్చాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, తప్పుడు అభిషేకం కింద ఉన్నారు మీరు, రుజువు చేస్తారని. అక్రమానికి మీరు సపోర్ట్ చేసే వరకు ఉండదు, మీరు రుజువు చేస్తారండి అని చెప్పి అసలు ఆయన కరెక్షన్ చేసింది తెలుసు. అక్కడ ప్రభువారు సేవ అనేది ఏర్పాటు, సేవ అనేది లేవి గోత్రం, సేవ అనేది ఏర్పాటు, ఎన్నిక, సేవ అనేది క్రమము. మీరు ఒకసారి కానీ మీరు కానీ బైబిల్లోకి వెళ్తే ఒక లేవి గోత్రంలో పుట్టిన ఒక యాజకుడు సేవ చెయ్యాలంటే, దేవుని స్తోత్రం, ఎన్ని సంవత్సరాలు దాకా ఆగాలి? ఎన్ని సంవత్సరాలు దాకా ఆగాలి? 25 నుంచి 30 సంవత్సరాలు దాకా ఆగాల. ఈ 25 సంవత్సరాలు ఎక్కడ ఉండాలి? ఆ మోసే దగ్గర ఉండాలి, ఆ మందిరాన్ని మోసుకెళ్ళే దగ్గర ఉండాలి, ఆ మందిరానికి సంబంధించిన పనులన్నీ చేయాలి. అవన్నీ చేసిన తర్వాత ప్రధాన యాజకుడి దృష్టిలో నువ్వు సేవకుడిగా ఆయన గుర్తింపబడ్డప్పుడు అప్పుడు సేవ చేయడానికి అనుమతిస్తారు. డైరెక్ట్ గా తీసుకొచ్చి నేను సేవకుడు చేయరు. ఈ రోజు నువ్వు వెళ్ళి సంస్థ దగ్గరికి వెళ్ళు, 3 నెలల ట్రైనింగ్ సేవకుడు, 1 నెల ట్రైనింగ్ సేవకుడు, వారం రోజులు ట్రైనింగ్, వారం రోజులు ట్రైనింగ్ సార్, వారం రోజులు ట్రైనింగ్ సార్. ఒకటే నేను చూశాను, ఏంది ట్రైనింగ్ ఉందండి, ఏం ట్రైనింగ్ అన్న? వారం రోజులు సేవకుడు ట్రైనింగ్. ఎందుకైనా మనిషి నువ్వు కూడా తీసుకున్నాను నేను. నేను ఆఫీస్ వర్క్ చేస్తున్నప్పుడు ఆయన అన్నాడు, అబ్రా ఎందుకైనా మనిషి నువ్వు కూడా తీసుకున్నాడు. అదేం ట్రైనింగ్ అన్న? వారం రోజులు అన్న. వెళ్ళి తెలుసుకుంటాను, ఉరికెత్తనాడు గ్రౌండ్ లో. అదేం ట్రైనింగ్ రా, ఉదయాన్నే వర్కాలు రావాలి. నేను వెళ్ళాను, చెప్తున్నా దాన్ని కూడా. వారం రోజులు ట్రైనింగ్ నేను కూడా ఉన్నా, అంటే ఆఫీస్ వర్క్ చేస్తాను అక్కడ. నేను ఎందుకైనా మనిషిలో ఆయన అడగ చేద్దాము వెళ్ళాను. నాకు సర్టిఫికేట్ ఏమి వరకే ట్రైనింగ్ అన్నాడు. వెళ్ళాను ట్రైనింగ్ వచ్చిన ఒక బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్లో నేను కూడా యాడ్ అయ్యా. ఆ వారం రోజుల ట్రైనింగ్లో చదివించారు, మొత్తం పెట్టారు, అన్ని టెస్టులు పెడుతున్నారు. ఏ టెస్ట్ పెట్టినా నాదే ఫస్ట్ ఉంటుంది. మా వాళ్ళు వచ్చాను, నా కొలికి వచ్చాను, నేను మొత్తం నీవు ఫస్ట్ ఉంది అంట. అది నాకు అర్థం కావట్లేదు. ఎవరు నువ్వు చూసా షావుకులు కదా, అన్ని చూసేది నువ్వేంది మొత్తం అన్ని ఫస్ట్లో ఉన్నాడు ఏదైనా మొత్తం 5 నిమిషాలు ప్రసంగం చెప్పను, ప్రసంగం చేసి 5 నిమిషాలు. ఇక్కడ 1000 మంది ఉన్నారు అనుకో, ప్రసంగం చేయలేడు. నా ముందు నా డైరెక్ట్ వచ్చి 1000 మంది ఉన్నారు అనుకో, ప్రసంగం చేయాలి.
5 నిమిషాలు టైం, 5 నిమిషాలు ప్రసంగం చేయాలి. 1000 మంది ఉన్నారు అనుకున్నాడు. పైకి ఏం లేదు, వరకు చెప్పాను చేశాను. నా వాయిస్ ఒకటి పెద్దది కదా, ఆ కాంపౌండ్ తినపడుతుంది. మా ఆఫీసులో నా కొలికి కూడా వినపడింది. అబ్రాహం ఈ అంత సైడ్ ప్రసంగం చేస్తున్నాడు నువ్వు అన్నాడు. అన్న జేమ్స్ అన్న చేయమని మీకు చేస్తున్నాను. కృప కలుగునిగా 5 నిమిషాలు ప్రసంగం. ఓ మీ దగ్గర ప్రసంగం చేసేది కూడా ఉందే, నేను ప్రసంగం కూడా చేస్తాం అనుకుంటాను. అప్పటికి ప్రసంగం అక్కడక్కడ ఇక్కడ మా భాస్కర్ ఇప్పుడు చేయించాడు. కొంచెం పగలి కాదు రాత్రి చేయించాడు తెల్లవారుజాము. ఆ రోజు ఒక వారం రోజులు ట్రైనింగ్. ఈ రోజున అలా లేదు. ఈ ట్రైనింగ్లన్నీ అక్రమమును పెంచినాయి. గమనించు, ఎందుకు ఈ విషయాన్ని ఆయన కరెక్షన్ చేశారంటే, ఒక సేవకుని ద్వారానే అక్రమము పెరిగింది. ఇంకెవరి ద్వారా పెరిగింది. అందుకు దీన్ని ఆయన కరెక్షన్ చేశారు. ఒక సేవకుని ద్వారానే అక్రమము పెరిగింది. ఈ యొక్క ఎంటైర్ మెసేజ్ లోకి చాలా మంది వచ్చారు. మీకు తెలుసు, అర్హత లేని వాడికి పులిపీటలిచ్చి ఈ రోజు మెసేజ్ నాశనం చేశారు. అర్హత లేని వాడికి అభిషేకాలు ఇస్తున్నారు, మెసేజ్ నాశనం చేశారు. పెద్ద పెద్ద సేవకులు పేరు చెప్పను, నిజం. అర్హత లేని వాడికి అభిషేకాలు ఇచ్చి మెసేజ్ నాశనం చేశారు. అర్హత లేని వాడిని సేవకుడని, ఎవడో ఎక్కడి నుంచి వచ్చిన వాడిని తీసుకొచ్చి, ఎక్కడి నుంచో వచ్చిన వాడిని తీసుకొచ్చి, వాడికి కొంచెం ఇంగ్లీష్ వచ్చిందని వాడిని పైకి లేపారు. నిజం. ఈ మెసేజ్లో పట్టిన దరిద్రం అది. ఏది కాలం అయితే మెడలు నరకాలని ఉంది కోపం. నీకు 100 నాకు లక్షలు ఎవడికా, నీ లక్షలు ఏ మెడ తెచ్చి ఎవడికి రా నువ్వు లక్షలు చూపించది ఎవడికి? ఎవరు తెలుసా? యజ్బేలు రాణి, ఆహాబు రాజు. ఎవడికి లెక్క? ఎవడికి లెక్క? ఎరికేడా లేదా? ఈరోజు చేసే ఏం చేయాలి? ఈరోజు చేసే ఏం చేయాలి చెప్పండి సార్? అక్రమంతో వచ్చిన వాడిని ఎట్లా చేర్చుకుంటున్నా? నీకు జీవాన్ని అందించేవాడు వాడు, నీ కళ్ళు మూసేవాడు వాడే, నీ కళ్ళు తెరిచేవాడు వాడే. చెప్పలా యేసు ప్రభువు పరలోకాన్ని మోస్తారని? ఒక అర్హత లేని సేవకుడు తెస్తే వాడికి కళ్ళు ముయ్యరాలు మోస్తాడు, చెప్పలను తప్పుతాడు. అది అర్హత కలిగిన సేవకుడు వచ్చి వాడిని బతికించాలి, వాడికి క్రమం చెప్పాలి, వాక్యం చెప్పాలి. అక్కడ ఎవరికి పడితే వాడికి పులిపెట్టి వివద్దు అని ఎందుకు చెప్పాడు ప్రవక్త? ఎందుకు చెప్పాడు? అభిరామ్ దాతావుడికి పులిపెట్టి ఇచ్చాడా? మోషే ఇచ్చాడా? సంపి భూలోక లోపలికి పాతాలకు పంపాడు. చూచుతుండగానే భూమి నిలబెట్టి లోపలికి వెళ్తుంటే పాలమంతా పారిపోయారు పొలాలకి. ఎందుకని? మమ్మ భూమి అందరిని మింగుతుంది, మన కూడా మిగిలించేవారు. అందరిని మింగలా, తిరుగుబాటు, అందరిని మింగల శనిగిలోని గొరిగిలోని తిరుగుబాటు చేసిన వాక్య క్రమం మీద తిరుగుబాటు చేసిన నువ్వెందుకు అనుకున్నావు ఈరోజు మింగలని? ఆయన నిరంతరం ఏకరీతిగా లేడా? ఆయన నిరంతరం ఏకరీతిగా లేడా? ఆయన మింగడా? ఆయన దీర్ఘ శాంతి వహిస్తున్నాడని బయటకు వస్తావా నువ్వు? పక్కాలు ఏం కాదు, ఏం కాదమ్మా. కృపకాలు కొని కాదు, దేవుడు మమ్మల్ని దీవించింది కాదు. అర్థమైనంతవరకు మీకు సార్ ఒక జీవితంగా చదవండి. అక్రమము మాన్పించిన విధానం ఒక సేవకుని సరిచేశారు ఆయన. ఏమా కృప కలుగును గాక.
నేను కోర్స్ అందిస్తా ఉన్నాను. కోర్స్ అని ఇక్కడ రాసి పెట్టాను, చదవలేకపోయాను. అయినా మీరు చదవండి. దేవుని దీవించిన గాక. అక్రమం విస్తరించినప్పుడు జనులు మిశ్రమ జనాంగంగా తయారవుతారు. ఎట్లా? మిశ్రమ జనాంగంగా తయారవుతారు. కృపకాలుగునుగా దేవుడు మనం దీవించును గాక. హల్లెలూయా. కొంచెం అర్థమైందా? అక్రమం విస్తరించినట్టే తద్వారా ఏం జరిగింది? ప్రేమ చల్లారిపోయిందా? సార్ ప్రేమ చల్లారిందా? కథ చెప్పండి. అందుకని ప్రపంచం అంటుంది ప్రేమ లేదండి. అక్రమం విస్తరించింది. వినాల్సిన బోధనట్లేదు. ప్రభు మనం దీవించును గాక. కృప కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థిద్దాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన తల వంచుగా ప్రార్థించండి. ఈ విషయాలు ధ్యానించండి. అయ్యా, అక్రమం విస్తరించడం మనం ఉన్నామనుకో, మన పాత్ర కూడా ఉందనుకో. విశ్వాసి కలుస్తున్నాం. విశ్వాసి సపోర్ట్ చేసిన చచ్చిపోయాడు. సేవకులు సపోర్ట్ చేసిన చనిపోయారు. కోరాహు లేవీడు, మీకు తెలిసిన కోరాహు లేవీడు చనిపోయాడు. కుటుంబంతో చనిపోయాడు. అక్రమాన్ని సపోర్ట్ చేయదు. మనం అక్రమం ఎక్కడైనా చూడగలిగిన పిల్లలుగా ఉండాలి. అక్రమం విస్తరించింది, ప్రేమ సల్లారిపోయింది. అయితే ఒక చిన్న గుంపు ఉంది. ఆ చిన్న గుంపుకు మాత్రం వాక్యం ఉంది. ఆ చిన్న గుంపు దగ్గర క్రమం ఉన్నది. అక్రమం లేదు, క్రమం ఉన్నది. ఈ మధ్య సమయంలో క్రమం కలిగిన పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఆ క్రమము కలిగిన పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఆ పీనే హాస్టల్ రోసుగాలు ఎక్కడ ఉన్నారు? ఆ ఏరియాలో రోసుగాలు ఎక్కడ ఉన్నారు? అవును, ఎస్. అక్రమం విస్తరించింది, ప్రేమ సల్లారిపోయింది. ఇది రెండవ రాకడగా చూచిన యేసు ప్రభువు తన వధువును తీసుకురావడానికి రాబోతున్నాడని చూచిన రకరకాల అభిషేకాలతో వచ్చారు. మెసేజ్ దగ్గర గరిమిలు చేశారు. అర్హత లేని వాళ్ళంతా సేవకు వచ్చారు. పిలుపు లేని వాళ్ళు సేవకు వచ్చారు. ఎన్నిక లేని వాళ్ళు సేవకు వచ్చారు. కానీ దేవుడు రుజువు చేశాడు, నేను వాళ్ళని ఎన్నుకోలేదు, నేను అహరోన్ని ఎన్నుకున్నాను. రుజువు చేశాడు ఆయన. ఈరోజు ఎన్నిక చేయబడి సేవకుల ద్వారా వాక్యాన్ని రుజువు చేస్తున్నాడు ఆయన. వాళ్ళు రాజీ పడరు. వాళ్ళు ఉన్నది చెప్తారు నీకు. వారిని బుచ్చగించరు. వాక్యమే. నీ రోగం పోవాలన్న వాక్యమే, రక్షణ కావాలన్న వాక్యమే, నిత్య జీవమైన వాక్యమే, నీ అధికారి నన్నెత్తి వరకు నేను సరిచేసేది వాక్యమే. వాక్యం వెలుగులుంటే మరణం, వాక్యంలో ఉంటే నిత్య జీవం. ఎక్కడున్నారు సహోదరుడు ఎక్కడున్నారు? అక్కడ ఉన్నారా? బాధ మనసు పొంది అపక్షమాపణతో ప్రభు యేసు నామములో బాప్తిసం తీసుకున్నారా? లేదా తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తిసం తీసుకొని ఏమీ అర్థం కాకుండా అక్కడ ఏం అర్థం కాదు. అది తప్పుడు అభిషేకంతో వచ్చిన సేవకులు ఇచ్చిన బాప్తిసం. కానీ అది అపోస్తలులు ఇచ్చిన బాప్తిసం ప్రభు యేసు నామములో బాప్తిసం. ఒకరు ఇంకా రక్షణ పోవడం కాదు, ఇంకా ప్రభు యేసు నామములో బాప్తిసం పొందాలంటే బాప్తిసం పొందండి. ప్రభు యేసు నామములో బాప్తిసం పొందండి. బాప్తిసం పొందబడండి. రుజువు చేయబడిన వాక్యం, రుజువు చేయబడిన సేవకుడు ఉండండి. ఆ దినమైన రుజువు చేయబడిన సేవకుడు ఏ రీతిగా సంఘాన్ని నడిపించారో ఈరోజు రుజువు చేయబడిన సేవకుడు దగ్గర ఉండండి. కళ్ళకి వెళ్ళండి, యాత్ర కొనసాగించండి. ఆవిడ ప్రజానికి రోసం కలిగిన జీవితాన్ని కలిగి ఉండండి. ప్రభుత్వం దీవించుకుందాం. బాధ్యత నమ్మకం చేసిన పరిశుద్ధులు ఈ గొప్ప మాటలు నా హృదయంలో ముద్రించాను. రోసం కలిగిన జీవితాలు దయచే ప్రతి బిడ్డను దీవించింది. అయ్యా, అక్రమం విస్తరించింది, ప్రేమ సల్లారిపోయింది. చూసినా మేము అక్రమానికి సపోర్ట్ చేసి పిల్లలుగా ఉండొద్దయ్యా. మేము వాక్య క్రమములకు సపోర్ట్ చేసి పిల్లలుగా ఉంచండి. అది ఎంత కష్టమైన మమ్మల్ని ఉంచండి. అసత్య మార్గం మమ్మల్ని నడిపించినాం. ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి ఒక్కరికి దీవించమని, రోగులు స్వస్థపరచమని, వారికి బలపరచమని, ఆత్మనివ్వమని, ప్రత్యక్షలు అందించమని, కూర్చుని బిడ్డలే కాదు లైవ్ పెట్టినప్పుడు దీవించమని, దాన్ని ప్రతి ఒక్కరికి దీవించమని, ప్రతి మాట దూరంగా మాలో ఫలితం చేయాలి.
ఉన్నతమైన ప్రత్యక్షలో మా పితృల వలె రోసంగా బ్రతికే జీవితం మా అందరికీ దయచున్నాం. సమస్తగా తమ మహిమ ప్రభావాన్ని తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు నీ నామమున కూర్చున్నాం తండ్రి. ఆమేన్. అంతనే ప్రభు యేసుక్రీస్తు కృప సమాధానం అలా వచ్చిన మనకు రాలపడిన బిడ్డల సకల పరిశుభ్రులకు లైవ్ దేవులకు ఆయన ఉన్నతమైన ఆ ప్రత్యక్ష కలిగిన జీవితాన్ని సమృద్ధిగా కూడా నడిపించగా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చెప్పుకోండి. రికార్డింగ్